హలో ఫ్రెండ్స్, మోడర్న్ ఏజ్లో మోస్ట్ ఫ్యాసినేటింగ్ జాబ్స్ చాలా ఉంటూ ఉన్నాయి. అందులో ఒకటి ఎయిర్ హోస్టెస్ జాబ్. చాలామందికి ఎయిర్ హోస్టెస్ అనేది ఒక డ్రీమ్గా అనిపిస్తూ ఉంటుంది, చాలామందికి అది ఫ్యాసినేటింగ్గా అనిపిస్తూ ఉంటుంది. అయితే ఎయిర్ హోస్టెస్ జాబ్ ఏ విధంగా ఉంటుంది, డైలీ వాళ్ళ లైఫ్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా దానికి సెలెక్ట్ అవుతారు, దాంతోపాటుగానే వాళ్ళు పడే కష్టానికి దాంతో వచ్చే రివార్డ్స్ ఏ విధంగా ఉంటాయి, వాళ్ళ ఆనందాలు ఏ విధంగా ఉంటాయి, కష్టాలు ఏ విధంగా ఉంటాయి, ఇలాంటివన్నీ కూడా ఒక ఎయిర్ హోస్టెస్ని అడిగి తెలుసుకుంటే ఏ విధంగా ఉంటుంది. అనుకోకుండా మా ఫ్రెండ్ ఒక ఆమె ఎయిర్ హోస్టెస్ ఉంది, ఆమె పేరు సౌమ్య. ఆమె ఈరోజు హైదరాబాద్ వస్తే మీకు పరిచయం చేద్దాం, ఆమె ద్వారా ఎయిర్ హోస్టెస్ లైఫ్ని మీ ముందు ప్రజెంట్ చేద్దామనే ఉద్దేశంతో ఇక్కడ పాడ్కాస్ట్లో కూర్చోబెట్టేశాం. సో మీ అందరి సమక్షంలోకి సౌమ్యని మరోసారి వెల్కమ్ చేసేసి ఆమె గురించి తెలుసుకుందాం, ఎయిర్ హోస్టెస్ జాబ్ గురించి కూడా తెలుసుకుందాం. హాయ్ సౌమ్య, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యూ? ఫైన్, థ్యాంక్ యూ. సో మీ అందరికీ చెప్పినట్లుగా ఈమె మా ఫ్యామిలీ ఫ్రెండే, సో వీ కెన్ టాక్ ఎనీథింగ్. అండ్ అట్ ది సేమ్ టైం ఆమె చేయబోయే ఆన్సర్స్ అన్నీ కూడా చాలా వరకు మాకు తెలిసే ఉంటాయి, మీకోసం మళ్ళీ విందాం అనుకుంటున్నాను నేను కూడా. ఏంటి అసలు, హౌ డిడ్ యూ స్టార్టెడ్ యువర్ కెరీర్ యాజ్ ఎయిర్ హోస్టెస్? సో నేను క్రూ అయ్యే ముందు ఐ వాజ్ ఇన్ టు మీడియా. యాక్చువల్లీ నాకు దీని మీద పెద్ద ఐడియా కూడా లేదు ఎలా క్రూ అవ్వాలి అనేది. సో వన్ ఆఫ్ మై క్లోజ్ ఫ్రెండ్ ఇన్ఫ్యాక్ట్, తను నాకు ఊరికే ఒక రోజు, నువ్వు ఎందుకు ఇలా మీడియాలో ఉన్నావు, దీనికంటే మంచి ప్రొఫెషన్ ఉంది కదా, నీ హైట్ బాగానే ఉంది, సో వై కాంట్ యూ ట్రై యాజ్ ఎ క్రూ అని నాకు ఒక థింగ్ నా మైండ్లో వేసింది. బట్ దాట్ టైం నాకు ఇలా తెలియదు, అంటే క్రూ ఎలా అవ్వాలి. బికాజ్ ఆ టైంలో చాలామంది అంటుండే నేను క్రూ ట్రైనింగ్కి వెళ్ళాను, అక్కడికి వెళ్ళాను. సో ఐ యూస్ టు థింక్కి ఓకే, క్రూ అవ్వాలంటే మనం ఒక సర్టెన్ ట్రైనింగ్ తీసుకుంటేనే అవుతామని. సో అది అప్పటి నుంచి నా మైండ్లో ఉంది. సో ఇలా జాబ్ సర్చ్ చేసేటప్పుడు నాకు ఫ్యూ ఎయిర్లైన్స్ వచ్చినప్పుడు నేను ర్యాండమ్గా అలా అప్లై చేశాను. సో వన్ ఫైన్ డే నాకు ఒక కాల్ వచ్చింది దాట్ ఒక పర్టిక్యులర్ airline is conducting interviews for cabin crew. It's a walk-in interview. సో వెళ్తారా అని అడిగారు. సో ఐ వాజ్ లైక్ ఓకే, ట్రై చేద్దాము అన్నట్టు వెళ్ళాను. అండ్ ఐ సా దేర్ అరౌండ్ 2000 పీపుల్ ఉండే ఒక హోటల్లో. నేను అనుకున్నాను ఓ మై గాడ్, ఇట్స్ ఇంపాసిబుల్. బట్ ట్రై చేయకుండా కూడా వెళ్ళలేము కదా. సో ట్రై చేశాను. దే వర్ సర్టెన్ రౌండ్స్ అండ్ థ్యాంక్ఫుల్లీ ఐ గాట్ సెలెక్టెడ్ దాట్ డే. ఎక్కడ ఇది, ఏ ప్లేస్లో? మన హైదరాబాద్ రాడిసన్, గచ్చిబౌలిలో రాడిసన్ ఉంది కదా, నేను అక్కడ ఇచ్చాను ఇంటర్వ్యూ. అంతకుముందు ఏం చేసేదాన్ని, హౌ ఈజ్ యువర్ లైఫ్ ఇప్పటివరకు, నీ ప్రొఫెషనల్ కెరీర్ గురించి కూడా ఒకసారి ఇంట్రో చెప్తావా? యా, ఐవ్ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్. ఆఫ్టర్ దాట్ నేను ఒక మీడియాలోనే ఉండే, యాజ్ ఎ యాంకర్గా చేశాను. ఆఫ్టర్ దాట్ క్రూ అయ్యాను. సో ఇట్ వాజ్ లైక్ అ ఫ్లో. అలా జరిగిపోయింది. ఫస్ట్ ట్రైనింగ్ ఉంటుంది కదా, బాగా రిగరస్ ట్రైనింగ్ ఉంటుందా లేకపోతే నార్మల్ ట్రైనింగ్ అయినా? యాక్చువల్లీ ట్రైనింగ్ అంటే మనము ఆల్మోస్ట్ 3 months ట్రైనింగ్ ఉంటుంది మనకి. అండ్ అందులో డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటుంది. మెడికల్స్ ఉంటాయి, అంటే మెడికల్స్ ఇన్ ద థింగ్ ఫస్ట్ ఎయిడ్ మాడ్యూల్ ఉంటుంది. మళ్ళీ మనకి ఎమర్జెన్సీ మాడ్యూల్ ఉంటుంది, కమ్యూనికేషన్ మాడ్యూల్స్ ఉంటాయి, ఎందుకంటే అనౌన్స్మెంట్స్ ఇవ్వాలి. అండ్ టు కమ్యూనికేట్ విత్ ప్యాసింజర్స్ మనకి ఫ్యూ కమ్యూనికేషన్ ట్రైనింగ్స్ అనేది వాళ్ళు ఇస్తారు. అండ్ కస్టమర్ సర్వీస్ మాడ్యూల్ ఉంటుంది, మళ్ళీ డ్రిల్స్ ఉంటాయి, ఇంకా డిచ్చింగ్, ఇవన్నీ నేర్పిస్తారు. సో ఇది ఆల్మోస్ట్ 3 months ఉంటుంది. ఇందులో ఏంటిదంటే ప్రతి మాడ్యూల్ తర్వాత దే విల్ కండక్ట్ ఎగ్జామ్, ఓకే, రిటన్ ఎగ్జామ్ ఫాలోడ్ బై వైవా. సో ఇదంతా ప్రాసెస్ ఎయిర్లైన్కి సెలెక్ట్ అయిన తర్వాత ఎయిర్లైన్ వాళ్ళు ఇస్తూ ఉన్న ట్రైనింగ్, మళ్ళీ అదే ఆ ట్రైనింగ్ తర్వాత మళ్ళీ సెలెక్షన్స్ ఉంటాయి? లేదు, సెలెక్షన్ తర్వాత మీకు ట్రైనింగ్స్ ఉంటాయి. ట్రైనింగ్ తర్వాత ఆ ట్రైనింగ్లో మీ పర్ఫార్మెన్స్ బాగుంటే దెన్ యూ విల్ స్టార్ట్ ఫ్లయింగ్. ఓకే, దెన్ యూ విల్ స్టార్ట్ ఫ్లయింగ్. వన్స్ యూఆర్ సెలెక్టెడ్ ఫర్ ఎయిర్లైన్, మీకు ఆ పర్టిక్యులర్ ఎయిర్లైన్ ట్రైనింగ్ ఇస్తుంది. ఆ ట్రైనింగ్ తర్వాత యూ కెన్ స్టార్ట్ ఫ్లయింగ్. ఓకే, ఆ ట్రైనింగ్లో పాస్ అవ్వకపోతే ఇంకా ఫ్లైట్ స్టార్ట్ అవ్వదు. ఇలా మనం ఒకసారి వాళ్ళకు ఒక కట్అవుట్ పాయింట్స్, మార్క్స్ ఉంటుంది. అది రాకపోతే యూ హ్యావ్ టు గివ్ అ రీటెస్ట్. ఆ రీటెస్ట్ కూడా కాకపోతే ఐ థింక్ దే విల్ గివ్ యూ అన్ అదర్ ఛాన్స్. ఆఫ్టర్ దాట్ ఐ డోంట్ నో. దీంట్లో వేరే అవకాశాలు కూడా ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ హోస్టెస్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు, సర్టన్ ట్రైనింగ్లోనో లేకపోతే ఏదైనా దాంట్లో ఎలిజిబుల్ అవ్వట్లేదు,
ఫర్ ఎగ్జాంపుల్ BMI కూడా సెట్ అవ్వట్లేదు, ఇట్లాంటివి ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు దే విల్ షిఫ్ట్ టు అనదర్ డిపార్ట్మెంట్స్ లైక్ గ్రౌండ్ స్టాఫ్ అనే విధంగా కూడా ఉంటారు కదా. అవును, ఇప్పుడు హైట్ రిక్వైర్మెంట్ లేదు, బట్ తన దగ్గర మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంది అండ్ షీఈస్ ఫిట్ ఫర్ అ గుడ్ రోల్ అన్నప్పుడు దే విల్ సజెస్ట్ దట్ యూ కెన్ గో ఫర్ గ్రౌండ్ స్టాఫ్ అన్నట్టు వాళ్ళు సజెషన్స్ ఇస్తారు. అలా కూడా ఉంటుంది. హైట్ ఎందుకు ఎంత ఇంపార్టెంట్? ఇంతకీ హైట్ లేకపోతే ఎందుకు ఎయిర్ హోస్టెస్ అవ్వకూడదు? యాక్చువల్లీ హైట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఎక్విప్మెంట్స్ అనేది పైన ఉంటుంది. సో డ్యూరింగ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఆ ఎక్విప్మెంట్ మనం రీచ్ అవ్వాలంటే ఆ హైట్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఓవర్ హెడ్ బిన్ క్లోజ్ చేయడం కానీ, ఓవర్ హెడ్ బిన్స్లో ఎక్విప్మెంట్స్ ఉంటుంది. సో అది రీచ్ అవ్వాలంటే మనకు ఆ సర్టన్ హైట్ ఉంటుంది. సో యాజ్ పర్ ఇక్కడ ఉన్న DGCA పాలసీ ప్రకారం మనం ఆ హైట్ అనేది ఆ రిక్వైర్మెంట్ మనం మ్యాచ్ అవ్వాలి. జనరల్గా ఇంటర్నేషనల్ అంతా కూడా ఇంతే ఉందా హైట్ కంపల్సరీయా? మేబీ కొన్ని కంట్రీస్లో పొట్టి కంట్రీస్ ఉంటాయి, వాళ్ళకి ఏమైనా తక్కువ ఉంటుందా? లేదు, ప్రతి ఎయిర్లైన్లో హైట్ రిక్వైర్మెంట్ అనేది ఎంత ఉంటుంది? మినిమం ఎంత రిక్వైర్మెంట్ అది? కొన్ని ఎయిర్లైన్స్లో డ్యూరింగ్ ఇంటర్వ్యూస్లో ఆర్మ్ రీచ్ టెస్ట్ అని ఉంటుంది. వాళ్ళు ఒక లైన్ వేసి యూ హ్యావ్ టు రీచ్ దట్ పాయింట్ అన్నట్టు ఉంటుంది. సో జనరల్గా మనిషి హైట్ని బట్టి తీసుకుంటే 5 feet 5 inch 5 feet 7 inch ఇట్లా తీసుకున్నప్పుడు ఎంతవరకు ఉంటుంది? ఐ థింక్ డొమెస్టిక్ ఎయిర్లైన్స్లో ఇట్ షుడ్ బి మోర్ దెన్ 155. ఇంటర్నేషనల్లో ఐ థింక్ ఇట్స్ మోర్ దెన్ 160 centimeters ఫర్ ఫీమేల్స్. ఎందుకంటే ఒక్కొక్క ఎయిర్ క్రాఫ్ట్ డిఫరెన్స్ని బట్టి కూడా ఉంటుంది. ఎయిర్ క్రాఫ్ట్ డిఫరెంట్ మోడల్స్. ఇప్పుడు పెద్ద పెద్ద ఫ్లైట్స్ ఉన్నప్పుడు బోయింగ్ 787 ఇట్లాంటివి ఏమైనా ఉన్నప్పుడు కానీ అలాంటి వాటికి కొద్దిగా ఎక్కువ హైట్లో ఉంటుంది క్యాబిన్ సైజ్. ఓకే, అందుకని సో అట్లా హైట్ కూడా కంపల్సరీ. ఈ ట్రైనింగ్ పీరియడ్లో బోల్డ్ అంత ట్రైనింగ్ తీసుకుంటుంటారు కదా మీకు. ఆ ట్రైనింగ్లో తీసుకున్న టెక్నిక్స్ కానీ అవన్నీ ఎప్పుడైనా యూజ్ అయ్యాయా రియల్ లైఫ్లో? నిజం చెప్పాలంటే అవుతాయి. బికాజ్ మనకి ఇప్పుడు ఫస్ట్ ఎయిడ్లో మనకి చాలా నేర్పిస్తారు. హౌ టు ట్రీట్ అ నోస్ బ్లీడింగ్ అండ్ ఫ్యూ టాబ్లెట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆన్ బోర్డ్ ఇఫ్ అ ప్యాసింజర్ ఈజ్ కంప్లైనింగ్ అబౌట్ సంథింగ్ మనకి ఏ ట్యాబ్లెట్ ఇవ్వాలి అనేది ఉంటుంది. సో ఆబ్వియస్లీ అది మన పర్సనల్ లైఫ్లో కూడా ఉంటుంది. ఇంకా ఇఫ్ యూ ఆస్క్ మీ పర్సనలీ దట్ నువ్వేం నేర్చుకున్నావు అంటే, నేను పర్సనల్లీ ఏం నేర్చుకున్నానంటే పేషెన్స్ లెవెల్ నాది చాలా డిఫరెన్స్ వచ్చింది. లైక్ బిఫోర్ బికమింగ్ అ క్రూ, ఆఫ్టర్ బికమింగ్ అ క్రూ, పేషెన్స్ లెవెల్ అండ్ ఆటోమేటిక్లీ ఆ ఎంపతి, హాస్పిటాలిటీ. లైక్ మనం ప్రతి వాళ్ళతోనే నవ్వుతూ ఉంటాం కదా, అది బయట కూడా అది ఆటోమేటిక్గా ఆ స్మైల్ వచ్చేస్తుంది. అండ్ థ్యాంకింగ్ ఏ పర్సన్ ఇఫ్ సంబడి. ఇప్పుడు నార్మల్ ఇప్పుడు మనం ఆటోకి దిగుతున్నా థ్యాంక్ యూ చెప్పడము, and holding a lift door for someone and all, and holding a door for someone, being empathetic. ఇట్లాంటి థింగ్స్ అన్ని చేంజెస్ బాగుంటుంది. అండ్ ఆబ్వియస్లీ ఫస్ట్ ఎయిడ్ థింగ్స్ మనకి చాలా థింగ్స్ తెలుస్తూ ఉంటుంది. హౌ టు ట్రీట్ నోస్ బ్లీడింగ్ కానివ్వండి, బర్న్ అవుతే ఎలా ట్రీట్ చేయాలి, ఇవన్నీ చాలా థింగ్స్ మనకి నేర్చుకుంటూ ఉంటాం మనము. ఓకే, నేను అడిగింది ఇంకా టు బీ ప్రిసైజ్, ఎప్పుడైనా సరే అలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఆన్ డ్యూటీ వచ్చిందా? ఎప్పుడైనా అటెండ్ చేయాల్సి వచ్చిందా ప్యాసింజర్ని? నా ఫ్లైట్లో మాత్రం ఇంతవరకు ఫీవర్కి అలానే నేను టాబ్లెట్స్ ఇచ్చాను. ఇంతవరకు ఏది పెద్ద జరగలేదు నాకు. దాంట్లో ఇది కూడా ఉంటుంది కదా, లైక్ ఇఫ్ యూ ఓపెన్ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ దట్ షుడ్ బి లాగ్డ్. లాగింగ్ ఉంటుంది, ఏం తీశారు, ఎవరికి ఏమై ఎగ్జామిన్ చేశారు, ఇట్లాంటివి కూడా ఉంటాయి కదా. అవును, ఒక ప్యాసింజర్ ఒకవేళ ఫీవర్ అని చెప్పారంటే నేను ఫస్ట్ టైం చూసుకుంటాను, ప్యాసింజర్ నేమ్, ఏజ్ అన్నీ రికార్డ్ చేసుకోవాలి. అండ్ అది ఓపెన్ చేశాక I have to mention everything, as well as I have to inform the captain as well that నేను ఇలా ఓపెన్ చేస్తున్నాను అని. బికాస్ ఎవ్రీథింగ్ అనేది మనం రికార్డ్లో పెట్టాలి, మనం ట్రీట్ చేస్తున్నాం కదా. సో అలా ఉంటుంది. అది కూడా చేయాల్సి వస్తుంది. సో టచ్ వుడ్ నువ్వు అన్నట్లు ఇంతవరకు అలాంటి సిచ్యువేషన్స్ ఏవి రాలేదు. అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ప్రమోషన్ ఆల్సో. తొందరగానే వచ్చినట్లు ఉంది, క్యాబిన్ క్రూ నుంచి లీడ్ పొజిషన్ కదా. ఏం డిఫరెన్స్ ఉంటుంది లీడ్ పొజిషన్కి క్యాబిన్ క్రూకి? ఇంతకుముందు క్యాబిన్ క్రూ అంటే ఎయిర్ హోస్టెస్ని క్యాబిన్ క్రూ అంటారు. ఆ క్యాబిన్ క్రూస్లో పొజిషన్స్ మనకు రోజు ట్రైన్ చేసే ఇవి ఏవైతే ఉంటాయో అవన్నీ ఉంటాయి. దాంతోపాటుగానే వీళ్ళలో లీడ్ పొజిషన్ అని కూడా ఉంటుంది. ఆ లీడ్ పొజిషన్ వాళ్ళకి కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి, కొన్ని డ్యూటీస్ కూడా ఉంటాయి. దానికోసం అడుగుతున్నాను నేను ఇప్పుడు.
సో యూ కంటిన్యూ. సో పేరులోనే ఉంది లీడ్, సో ఐ విల్ లీడ్ ద క్రూ. సో మాకు స్టార్ట్ అవ్వగానే స్టార్ట్ అవ్వగానే బీయింగ్ ఏ లీడ్ ఐ విల్ బ్రీఫ్ ద క్రూ దట్ మనం ఎన్ని సెక్టర్స్ చేస్తున్నాము, ఏవేవ్ సెక్టర్స్ చేస్తున్నాము, ఎంత ప్యాసింజర్ లోడ్ ఉంది, మనం ఎంత ఫాస్ట్గా ప్యాసింజర్స్ని సర్వ్ చేయాలి, అండ్ ఇవన్నీ మేము బ్రీఫ్ చేసుకుంటాం. ఒక్కొక్కల రెస్పాన్సిబిలిటీస్, అందరికీ ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీస్, ఎవరెవరు ఏ పొజిషన్లో ఉండాలి. ఒకవేళ మాకు ఇలా ఉంటుంది, లైఫ్ జాకెట్ చేసే సెక్టర్ అవుతే లైఫ్ జాకెట్ సెక్టర్ ఏది ఉందో అది, అవన్నీ బ్రీఫింగ్లో మేము నీట్గా అందరికీ. అంటే దేనికి ఆ సెక్టార్లో ఎప్పుడైతే మనము ఆన్ వాటర్ బాడీస్ వెళ్ళే సెక్టార్ ఉంటుందంటే ఆ రూట్ ఉంటుందో అప్పుడు అది ఉంటుంది. ఓకే. అండ్ అందరు డాక్యుమెంట్స్ మాకు ప్రతిసారి మేము ఫ్లైట్కి వెళ్ళేటప్పుడు మాకు ఒక లైసెన్స్ ఉంటుంది, అందరు లైసెన్స్ క్యారీ చేస్తున్నారా అది చెక్ చేయాలి. అవన్నీ చెక్ చేసి అదే లీడ్, ఐ మీన్ లీడ్ హ్యాస్ టు లీడ్ ద ఫ్లైట్ అన్నట్టు. అండ్ ఫాలోడ్ బై క్యాప్టెన్స్ బ్రీఫింగ్ ఉంటుంది. ఇది కూడా ఉంటుంది కదా, క్యాప్టెన్ ఇంటరాక్షన్ లీడ్ మాత్రమే చేస్తారంట, నిజమేనా? అది ఈజ్ ఇట్ ఎ మిత్? యాక్చువల్లీ ఒకవేళ క్యాప్టెన్స్ సేమ్ ఆన్, యాక్చువల్లీ ఇదంతా జరిగేది ఒక బేస్లో జరుగుతుంది. మాకు ఇప్పుడు ఒక బేస్ ఆఫీస్ ఉంటుంది, అక్కడ జరుగుతుంది. ఒకవేళ క్యాప్టెన్స్ త్వరగా వస్తే క్యాప్టెన్స్తోని క్రూ అందరం కలిసి చేసుకుంటాము బ్రీఫింగ్. ఒకవేళ క్యాప్టెన్స్ ఎవ్రీ ఫ్లైట్ కి ముందు ఒక బ్రీఫింగ్ ఉంటుంది. ఎస్, దట్ ఈస్ కంపల్సరీ, దట్ ఈస్ లైక్ మ్యాండేటరీ, బ్రీఫింగ్ ఈజ్ మ్యాండేటరీ. ఒకవేళ అక్కడ క్యాప్టెన్ ఉంటే తొందరగా బ్రీఫింగ్ చేసేసుకుంటాము. ఈవెన్ క్రూ కూడా జాయిన్ అవుతారు. ఆ బ్రీఫింగ్లో ఏంటిదంటే క్యాప్టెన్స్ షార్ట్ ట్యాక్సీయా, లాంగ్ ట్యాక్సీయా, ఇంకా టర్బ్యులెన్స్, ఇప్పుడు వెళ్ళే వెదర్ ఎలా ఉంది, వాళ్ళ ప్రిడిక్షన్స్ ఉంటాయి కాబట్టి ఆల్రెడీ అవి చెప్తారు. వాట్ ఈస్ దట్ షార్ట్ ట్యాక్సీ అంటే? ఇప్పుడు ఫ్లైట్ అవ్వడానికి ముందు రన్వే మీద ఉండడం. కొన్ని మన ఎయిర్పోర్ట్స్లో షార్ట్ ట్యాక్సీ ఉంటుంది, కొన్ని ఎయిర్పోర్ట్స్లో లాంగ్ ట్యాక్సీ ఉంటుంది. సో టైం ఉన్నప్పుడు చెప్తారు లాంగ్ ట్యాక్సీ టైం ఉంది. షార్ట్ ట్యాక్సీ అన్నప్పుడు మేము తొందరగా క్యాబిన్ సెక్యూర్ చేసుకోవాలి, ట్రే టేబుల్స్ క్లోజ్ ఉండాలి, ఇవన్నీ చూసుకోవాలి కదా. సో అది మాకు ముందే చెప్తారు దాట్ ఇలా ఉంది. అండ్ ఆల్సో టర్బ్యులెన్స్, ఒకవేళ సెకండ్ సెక్టర్లో టర్బ్యులెన్స్ ఉంది, మీరు తొందరగా సర్వీస్ చేసుకొని యూ హ్యావ్ టు సెక్యూర్ యువర్ సెల్ఫ్ అన్నట్టు, ఇవన్నీ ముందే మాకు చెప్తారు. సో దట్ బ్రీఫింగ్ ఈజ్ యాక్చువల్లీ వెరీ యూస్ఫుల్ అండ్ ఇట్ ఈస్ మ్యాండేటరీ. అది వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకు ఏటీసీ నుంచి కానీ దాని నుంచి రిపోర్ట్ వస్తుంది కూడా కావచ్చు, వెదర్ గురించి వాటి గురించి. సో యూజువల్లీ ఏంటంటే ఈ ట్యాక్సీ అనేది ముంబైలో చూస్తూ ఉంటాము. ముంబైలో లాంగ్ ట్యాక్సీ ఉంటుంది, చాలా లాంగ్ ట్యాక్సీ ఉంటుంది అక్కడ. ట్యాక్సీ అనేది ఏంటి, రన్వే మీదకి వెళ్ళి ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యే ముందు ప్యాసింజర్స్ని ఎక్కించుకున్న తర్వాత స్లోగా తీసుకెళ్తారు రన్వే మీదకి. దీని ముందు క్యూలో ఉంటాయి ఒక 5, 6, 10, 15 కూడా ఉంటాయి ఒక్కోసారి ఫ్లైట్లు. అన్ని ఫ్లైట్లు ఒకటోటి వెళ్ళి ఫ్లై అవుతూ ఉంటాయి అనమాట. దాని వెనక నుంచి ఇంకోటి పోతుంది, అది ఫ్లై అవుతుంది, ఇంకోటి తీసుకెళ్ళి పెడతారు, ఫ్లై అవుతుంది. అదంతా పాస్ అయ్యేదానికి నియర్లీ ఒక 20 minutes పడుతుంది ఒక్కోసారి. ఈ 20 minutes టైంని వీళ్ళు క్యాబిన్ క్రూ యూస్ చేసుకుంటారనమాట. ఎందుకంటే అది ఫ్లై అవ్వట్లేదు కాబట్టి దే కెన్ బీ లిబరల్, కొద్దిగా లూజ్గా ఉండొచ్చు, సర్వింగ్ చేసుకోవచ్చు, అందరినీ కామ్ చేయడానికి కానీ బెల్ట్లు పెట్టించడానికి కానీ ఇవన్నీ కూడా టైం ఉంటుంది. ఇంకా జస్ట్ ఒక 5-10 minutesలో ఫ్లైట్ టేక్ ఆఫ్కి వెళ్తున్నారన్నప్పుడు అందరూ కూర్చోవాలి, ముందున్న ప్యాడ్స్ క్లోజ్ చేసేయాలి, డబ్బాలన్నీ క్లోజ్లో ఉండాలి, బెల్ట్లు పెట్టుకొని ఉండాలి, ఇవన్నీ 1 by 1 ఫాలో అవుతారనమాట. అంటే అందరికీ తెలియకపోవచ్చు, అందుకని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈవెన్ బెంగళూరు కూడా లాంగ్ ట్యాక్సీ ఉంటుంది, కొత్త ఎయిర్పోర్ట్ వచ్చాక. ఓకే. లాంగ్ ట్యాక్సీ. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఎలా ఉంది కంపారిటివ్? అవి మొత్తం అసలు ఇండియాలో మంచి ఎయిర్పోర్ట్ అంటే ఏది? నేను హైదరాబాద్ నుంచి ఫ్లై చేశాను కాబట్టి నాకు హైదరాబాదే ఇష్టం. కానీ ఇప్పుడు హైదరాబాద్ రెనోవేట్ చేశారు కాబట్టి చాలా నడవాల్సి వస్తుంది, చాలా దూరం వరకు. బట్ ఐ లవ్ హైదరాబాద్, లైక్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్. T2 వచ్చిన తర్వాత బెంగళూరు చాలా బాగుందంట అసలు, వరల్డ్ వైడ్ కంపారిజన్స్లో వరల్డ్స్ బెస్ట్ ఎయిర్పోర్ట్స్లో ఒకటి అన్నట్లు. అవును, యాక్చువల్లీ ఏదో డిఫరెంట్, ఏదో మాల్కి వెళ్ళినట్టు చాలా బాగుంది. కంప్లీట్గా న్యాచురల్ ఆర్కిటెక్చర్ అది డిజైన్ చేశారు, ఈవెన్ టర్మినల్ లోపల కూడా. ఇంకా సింగపూర్, ఐ థింక్ సింగపూర్ ఎయిర్పోర్ట్ వాటర్ పడుతుంది. సో బిఫోర్ గోయింగ్ టు నెక్స్ట్ సెగ్మెంట్ ఇన్ ఆర్ పాడ్కాస్ట్, దిస్ థింగ్ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఇదంతా కూడా జరిగింది, ఈ విధంగా ఉంటుంది అనుకున్నాం కదా. దీంట్లో కొన్ని రిక్వైర్మెంట్స్ కూడా ఉన్నాయి కదా, లైక్ ఎక్కువ స్కార్స్ ఉండొద్దు, టాటూస్ ఉండొద్దు మనుషులకి, క్యాబిన్ క్రూ ఎవరైతే ట్రై చేస్తున్నారో అది, ఇవంతా కూడా ఉన్నాయి రిక్వైర్మెంట్స్. ఏమేమి ఉన్నాయి అవి?
ఒక్కొక్క ఎయిర్లైన్లో యూనిఫామ్స్ అనేవి డిఫరెంట్గా ఉంటుంది కదా. సో ఆ పర్టికులర్ ఎయిర్లైన్లో నో విజిబుల్ టాటూస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఎయిర్లైన్లో ట్యూనిక్ ఉందనుకోండి, ఇక్కడ వరకు ఇక్కడ నుంచి ఎక్కడ ఉన్న టాటూస్ ఓకే, బట్ విజిబుల్ టాటూస్ అనేది లైక్ అండర్ ద క్లోత్స్ తో వాళ్ళకి ప్రాబ్లం లేదు. విజిబుల్ టైంలో టాటూ కానీ స్కార్స్ కానీ ఉండదు. నాట్ ఈవెన్ స్కార్స్. యా, ఎస్. అండ్ బిఎంఐ అనేది రేంజ్ ఉంటుంది. పర్టికులర్ కొన్ని ఎయిర్లైన్స్లో 22 ఉంది, 23 ఉంది. సో బిఎంఐ కూడా మనం మ్యాచ్ అవ్వాలి. అండ్ ఆబ్వియస్లీ పింపుల్స్ అండ్ ఆల్. అండ్ చాలామందికి మిత్ ప్రెజెంటబుల్గా ఉండాలి. యా, చాలామంది అనుకుంటారు ఫేర్గా ఉన్న వాళ్ళే. దట్ డజంట్ మ్యాటర్. మీ దగ్గర టాలెంట్ లైక్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, మంచి ప్రెజెంటబుల్గా ఉండి, మంచి పేషెన్స్ ఉంది ఆబ్వియస్లీ ఉంటే డెఫినెట్లీ యూ కెన్ ట్రై. అండ్ కలర్తో యాక్చువల్లీ సంబంధం లేదు. అండ్ క్లియర్ స్కిన్ ఉండాలి. ఓకే. యా. ఐసైట్ ప్రాబ్లం కదా, లైక్ ఐసైట్ దిల్ చెక్. హౌఎవర్ యూ కెన్ వేర్ లెన్స్. మనము ఫ్లై చేసేటప్పుడు లెన్స్ వాడుకోవచ్చు, కానీ ఐ టెస్ట్ అయితే ఉంటుంది. అది కూడా కొద్దిగా చాలా ఇంపార్టెంట్ అనుకుంటా కదా. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్లో ఎప్పుడైనా వాటర్ ల్యాండింగ్ అయింది, అలాంటప్పుడు కాంటాక్ట్స్ మే లాస్, అప్పుడు కూడా ఇంపార్టెంటే. బట్ స్టిల్ దే హ్యావ్ దట్ ప్రివిలేజ్ ఐ బిలీవ్. ఓకే. సో ఇంతవరకు ఎప్పుడు లైఫ్ జాకెట్ ఓపెన్ చేసే సిచ్యువేషన్ కానీ, ఆక్సిజన్ మాస్క్ కిందికి రావడం కానీ ఇట్లాంటివి ఏం జరగలేదు? జరగలేదు. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు? 5-6 years? మోర్ దెన్ 5 years. ఓకే, కంగ్రాచులేషన్స్ ఫర్ దట్ అండ్ ఆల్ ది బెస్ట్. కీప్ కంటిన్యూయింగ్ విత్ గాడ్స్ గ్రేస్. ఇంతవరకు జరగలేదు. ఓకే. సో సరదాగా మాట్లాడుకున్నప్పుడు క్రూ లోపల ఉన్నప్పుడు కొన్ని మిత్స్ ఉంటాయి, ప్యాసింజర్స్కి కొన్ని మిత్స్ ఉంటాయి. సంబడి దే విల్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట. సో వాట్ ఈస్ కామన్ మిత్ అండ్ మిస్కన్సెప్షన్ అబౌట్ క్రూ విచ్ ప్యాసింజర్స్ విల్ హ్యావ్? చాలా మంది ప్యాసింజర్స్ అనుకుంటారు క్రూ ఫుడ్ అండ్ బెవరేజ్ సర్వ్ చేయడానికి అని, కానీ క్రూ మెయిన్గా ఆన్ బోర్డ్ ఎందుకంటే ఫర్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్, బికాజ్ వీ ఆర్ ట్రైన్డ్ లైక్ ఎమర్జెన్సీ ట్రైన్డ్ పర్సన్స్. పర్టికులర్లీ ఆ ఎయిర్ క్రాఫ్ట్ గురించి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. అదే మాకు ఇప్పుడు నేను అన్నాను కదా డ్రిల్స్, మాకు డ్రిల్స్ ఉంటుంది, ఫైర్ డ్రిల్ ఉంటుంది, డిచ్చింగ్ ఉంటుంది. మీరు చూసుంటారు లైఫ్ జాకెట్ వేసుకొని, మాకు ఇవన్నీ ట్రైనింగ్స్ ఉంటుంది కదా. సో మోర్ దెన్ సర్వింగ్ ఫుడ్ అండ్ బెవరేజెస్, మేము అందులో ఉండేది ప్రజెంట్ అయ్యేది ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ప్యాసింజర్స్ని హెల్ప్ చేయడానికి. సో చాలామందికి అది తెలీదు. వాళ్ళు అనుకుంటారు ఓకే దే ఆర్ ఓన్లీ టు సర్వ్ ఫుడ్ అండ్ బెవరేజ్ అని. రెస్టారెంట్లో బ్యారర్స్ లాగా ట్రీట్ చేస్తుంటారు కొంతమంది, అన్ఫార్చునేట్లీ. సో మాకు ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చే ఫ్లైయింగ్కి పంపిస్తారు. లైక్ ఇది కూడా ట్రైనింగ్ ఉంటుందా? లైక్ ఫుడ్ అండ్ బెవరేజెస్ సర్వ్ చేయడానికి కూడా ట్రైనింగ్ ఉంటుంది, బట్ యూ విల్ హ్యావ్ మోర్ ట్రైన్డ్ అబౌట్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్. ఈ కస్టమర్ సర్వీస్ ట్రైనింగ్లో మాకు ఫుడ్ అండ్ బెవరేజెస్ ఎంత టైంలో సర్వ్ చేయాలి, ఎలా సర్వ్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ హౌ టు ట్రీట్ అ రూట్ ప్యాసింజర్, ఇవన్నీ మాకు నేర్పిస్తున్నారు. అందులో మాకు ఇట్లా మాక్ రోల్ ప్లేస్ ఉంటాయి దాట్ వాళ్ళు మా మీద అరుస్తారు. దే ట్రై టు ఏంటిది ఇరిటేట్, ప్రొవోకింగ్ గా ఉంటుంది, బట్ అది ట్రైనింగ్ లో ఉంటుంది హౌ టు హ్యాండిల్ రూట్ ప్యాసింజర్ అనేది. అది కూడా డ్రిల్ లాగా చేస్తారు, ఒక మాక్ డ్రిల్. మాకు మాక్ రోల్ ప్లేస్ ఉంటుంది, అది కూడా వైవ్ యాక్చువల్లీ. వాళ్ళు నిజం ప్యాసింజర్స్ కంటే అగ్రెసివ్ ఉంటారు యాక్చువల్లీ. దే డూ అబ్యూజ్ us, లైక్ ఒకవేళ ఆన్ బోర్డ్ అలా జరిగితే హౌ విల్ యూ హ్యాండిల్ అన్నట్టు రోల్ ప్లేస్ ఉంటుంది. అది కూడా యాక్చువల్లీ వైవాలో కూడా ఉంటుంది. యు విల్ ట్రైన్ టు బి కామ్. yes. అట్లాంటివి ఉంటాయా సిచ్యువేషన్స్ ఎప్పుడైనా ఫేస్ చేసావా? యాక్చువల్లీ ఉంటుంది. రూట్ ప్యాసింజర్స్ ఉంటారు, బికాజ్ అందరూ ఒకటేలాగా ఉండదు. కొంతమందికి మేబీ ఆన్ బోర్డ్లో ఫుడ్ ఆప్షన్స్ నచ్చదు, కొంతమందికి ఏంటిదంటే మేబీ సీట్ నచ్చదు. ఈవెన్ డొమెస్టిక్లో మ్యాక్సిమం 2 hours జర్నీ ఉంటుంది, అందులోనే ఫుడ్ ఆప్షన్ నచ్చకుండా గొడవ పెట్టేసుకుంటుంటారు. యాక్చువల్లీ అట్లా కూడా ఉంటుంది. కొంతమందికి ఏంటిదంటే ఫ్లైట్ ఏదైనా డిలే అవుతున్నా, ఒకవేళ ఏటీసీ నుంచి ఇంకా క్లియరెన్స్ రాలేదు, ఇది కామన్ ప్రాబ్లం, కానీ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం, బట్ దే హ్యావ్ దేర్ పర్సనల్ థింగ్ కదా. చాలా మందికి దానికి కోపం వస్తూ ఉంటుంది. బట్ ఇనీషియలీ నాకు ప్రాబ్లం ఉండే హ్యాండిల్ చేయడము. మనకి సడన్గా ఒకళ్ళు అంత గట్టిగా తిట్టేసరికి మనకి హ్యాండిల్ చేయడంలో ఏంటి అనేది కూడా ఉంటుంది, లోపల నుంచి బాధ అవన్నీ ఉంటుంది. సో మనము ఆ ఎక్స్పీరియన్స్ లైక్ మాట్లాడి మనకు తెలుస్తుంది కదా, లైక్ ఓకే ఏది చెప్తే ప్యాసింజర్ కామ్ అవుతారు అన్న ట్రిక్స్ ఉంటుంది కదా.
అది ఇంకో మీ ఫాలో training లో అయిపోవడం అంతే. ఐ మీన్ ప్యాసింజర్స్ విత్ కిడ్స్ వాళ్ళతో కూడా కొద్దిగా ఇష్యూనే కదా యూజువల్లీ. యాక్చువల్లీ ఇంకా టేక్ ఆఫ్ ల్యాండింగ్కి కిడ్స్ ఇన్ఫెంట్స్ ఏడుస్తూ ఉంటారు. సో వీ డూ హ్యావ్ బ్రీఫింగ్ వాళ్ళకి ఎలా ఏంటిది అన్నది. అది దట్ కమ్స్ అండర్ మన సేఫ్టీ థింగ్ కదా. ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే వాళ్ళకి సపరేట్ బ్రీఫింగ్ ఇవ్వాలి, మళ్ళీ పేరెంట్ విత్ ఇన్ఫెంట్ ఉంటే వాళ్ళకి సపరేట్ బ్రీఫింగ్, ఇంకా వీల్ చైర్ మీద వచ్చే వాళ్ళకి బ్రీఫింగ్, మళ్ళీ ఎమర్జెన్సీ సీట్స్లో కూర్చుంటారు కదా వాళ్ళకి సపరేట్ బ్రీఫింగ్స్ ఉంటాయి మాకు. ఒక్కొక్క ప్యాసింజర్స్కి సర్టెన్ బ్రీఫింగ్స్ ఇస్తాం. మీకు యూజువల్లీ ఎప్పుడైతే ఆ చాట్ వస్తుందో వాట్ వీ కాల్ ఇట్, ఐఎమ్ ఫర్గెటింగ్ దట్ టెక్నికల్ టర్మ్ ఫర్ దాట్ వన్, ఇందులో ఉంటుందా మెన్షన్ చేసి సో అండ్ సో పర్సన్ ఈజ్ ప్రెగ్నెంట్ అన్నట్లుగా, లేకపోతే యూ హ్యావ్ టు ఫైండ్ యువర్ సెల్ఫ్? నో మేనిఫెస్ట్లో ఉంటుంది, రౌండప్ చేసి ఉంటుంది దాట్ ప్రెగ్నెంట్ అని, మళ్ళీ ఇన్ఫెంట్ అని, వీల్ చైర్ అని అందులో ఉంటుంది. ఓకే, మీ బ్రీఫింగ్ టైంలో అవన్నీ కూడా చూసుకోవడానికి అవకాశం. బోర్డ్ అవుతూ ఉంటాం కదా, సో క్రూ ఆల్రెడీ ఆ పొజిషన్స్లో క్రూస్ ఉంటారు కదా, వాళ్ళ రోజ్ చూసుకుంటారు. వాళ్ళ రోజ్లో ఇన్ఫెంట్ ఉన్నారా ఏంటిది అని చూసుకొని బోర్డింగ్ జరుగుతూ ఉండగానే వాళ్ళు ఎక్స్పెడైట్ కూడా చేస్తూ ఉంటారు, ఓవర్ హెడ్ బిన్లో బ్యాగ్స్ పెట్టడానికి హెల్ప్ చేస్తూ ఉంటారు, యాజ్ వెల్ యాజ్ బ్రీఫింగ్ని కూడా అలా కంటిన్యూ చేస్తారు. సో దట్ టైం సేవ్ అవుతుంది కదా. బ్రీఫింగ్ అని అంటుంటే దాన్ని చెప్దాం అనిపిస్తుంది, ఒకసారి చెప్పవా అది? బ్రీఫింగ్ యూజువల్ అనౌన్స్మెంట్, ఓకే, వెరీ ఫేమస్ కదా, ఎయిర్ హోస్టెస్ అక్కడ వచ్చి నిల్చొని చేస్తూ ఉంటారు. ఓ దట్ ఈజ్ మన డెమో, అది చాలా కష్టం. కానీ మీరు అనౌన్స్మెంట్ అడుగుతున్నారు కాబట్టి టర్బ్యులెన్స్ ఎప్పుడూ వింటూ ఉంటారు కదా, ఐ కెన్ డూ టర్బ్యులెన్స్. कृपया ध्यान दीजिए, मौसम खराब होने की संभावना के कारण कप्तान ने सीट बेल्ट साइन ऑन कर दिए हैं. आपसे निवेदन है कि कृपया आप अपनी कुर्सी पर बैठ जाओ और अपनी कुर्सी की पेटी बांध ले. धन्यवाद. May I have your attention please? Due to bad weather, the captain has turned on the seat belt sign on. I request all the passengers to remain seated and fasten your seat belts. Thank you. తెలుగు లేదా? తెలుగు లేదు. ఓకే, ఎనీవే ఐబీఆర్లోంచి వచ్చినట్లుగా ప్రాక్టీస్ చేసినట్టున్నారు. అదే యాక్చువల్లీ చెప్పాను కదా, ట్రైనింగ్లో ప్రతిదీ అంత ఇదిగా నేర్పించే పంపిస్తారు, రొబాటిక్ కైండ్ ఆఫ్. మేబీ ఐ థింక్ రిసీవర్తో మాట్లాడతారు అనుకుంటా కదా అనౌన్స్మెంట్. అవును, దాంతో. ఓకే, ఇంకొకటి క్యాబిన్ క్రూలో ఎలాగో లీడ్ అయ్యావు కాబట్టి అడుగుతున్నాను, లీడ్స్ ఏనా డోర్ క్లోజ్ చేయడము ఇట్లాంటివన్నీ కూడా లీడే హ్యాండిల్ చేయాలి? అవును, ఎందుకంటే అది లీడ్స్ మాత్రమే అది క్లోజ్ చేయాలి. ఇంకా మాకు కొన్ని సర్టన్ థింగ్స్ చూడాలి, ఓపెన్ చేసే ముందు, క్లోజ్ చేసే ముందు. ఓపెన్ చేసే ముందు బయట కండిషన్స్ ఎలా ఉంది, సో అవన్నీ ఇట్స్ ఆల్ లీడ్ రెస్పాన్సిబిలిటీ. యాక్చువల్లీ క్రూకి కూడా నేర్పిస్తారు ఓపెనింగ్ క్లోజ్, కాకపోతే సర్టన్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత లీడ్ అవుతారు కాబట్టి దే విల్ బి మోర్ థరో అండ్ మోర్ బిలీవబుల్. అదే అన్ఫార్చునేట్ సిచ్యువేషన్స్లో ఇప్పుడు క్రూ ఒకవేళ ఫెయింట్ అయిపోయింది అంటే క్రూ చేయాలి కదా, సో అందరూ ట్రైన్డ్గానే ఉంటారు కానీ యాజ్ పర్ ప్రొసీజర్ లీడ్ ఓపెన్ చేస్తారు. ఓకే, లైక్ వాట్ అవుట్ సైడ్ టెంపరేచర్ అండ్ ఇవి ఎయిర్ ప్రెషర్ కానీ ఇట్లాంటి కండిషన్స్ని చూసుకోవడానికి సమ్ టైమ్స్ బయట ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఉంటుంది, ఫైర్ ఏదన్నా ఉంటే ఓపెన్ చేయొద్దు. అది కాకుండా 2 doors ఉంటుంది కదా, ఫ్రంట్ ఒకవైపు ఉంటే ఇంకో వైపు ఓపెన్ చేస్తాం. కాదు 2 doors ఉంటుంది కదా, ఒక్కొక్కసారి ఏరో బ్రిడ్జ్ ఉన్నప్పుడు మాత్రం ఓన్లీ ఫ్రంట్ డోరే ఉంటుంది కాబట్టి అక్కడ లీడ్ ఓపెన్ చేస్తారు. 2 doors ఉన్నప్పుడు వెనకాల సీనియర్ క్రూ ఉన్నప్పుడు వీళ్ళు ఇద్దరు సీనియర్స్ ఓపెన్ చేస్తారు అలా. ఓకే, ఇంకొకటి ఈ కెప్టెన్స్ తోటి మాట్లాడడం కానీ వాళ్ళకి టెండ్ చేయడం కానీ వాళ్ళకి ఏమన్నా ఇవ్వడం కూడా అది కూడా లీడే తీసుకుంటారా? మోస్ట్లీ యాక్చువల్లీ ఇవన్నీ లీడ్ రెస్పాన్సిబిలిటీయే, క్రూ కూడా చేస్తారు. ఒక్కొక్కసారి క్యాప్టెన్స్ ముందే మాకు చెప్తారు దట్ ఏం కావాలి అన్నది, ఆర్డర్ తీసుకుంటాము. లేకపోతే ఆఫ్టర్ డ్యూరింగ్ ఫ్లైట్ కూడా కొంతమంది అంటారు ప్యాసింజర్స్ తర్వాత సర్వ్ చేస్తే చాలు అని, ఎవరైనా వెళ్తారు, అలా ఏం లేదు లీడే వెళ్ళాలి అని. ఈజ్ ఇట్ ట్రూ ఆర్ ఎ మిత్? ఇద్దరు కెప్టెన్స్ ఉన్నప్పుడు ఒక్కొక్కరికి డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చిన ఫుడ్ని సర్వ్ చేస్తారు అనేది ఒకటి ఉంది. డిఫరెంట్ నాట్ ప్లేసెస్ బట్ యా క్విజిన్స్ కాదు, లైక్ ఇద్దరికి డిఫరెంట్ ఫుడ్స్ వస్తుంది, నాట్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్ బట్ ఎస్ డిఫరెంట్ ఫుడ్ అనేది ఒకదాని నుంచి సర్వ్ చేయకుండా అలా ఉంటుంది. సో అంటే అదేంటంటే బై ఎనీ ఛాన్స్ ఒకటేదైనా ఫుడ్ పాయిజనింగ్ కానీ ఏదైనా జరిగినప్పుడు దే షుడ్ బి థరో, లైక్ ఇంకొకరన్నా సేఫ్గా ఉంటారు అన్నట్లు. నైస్. ఈ
ప్యాసింజర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం, రూట్ ప్యాసింజర్స్ గురించి. కొద్దిగా ఓవర్ హంబుల్ ప్యాసింజర్స్ కూడా ఉంటారేమో కదా. నిజంగా చాలా మంచి ప్యాసింజర్స్ ఉంటారు. ముఖ్యంగా మన ఆంధ్ర వాళ్ళు, రాజమండ్రి వాళ్ళు. యాక్చువల్లీ నాకు చాలా ఇష్టం ఆంధ్ర సైడ్ కూడా, ఎందుకంటే చాలా హంబుల్గా ఎంపథెటిక్గా ఉంటారు. అండ్ మనం చేసేదాన్ని దే విల్ అక్నాలెడ్జ్. ఇన్ఫ్యాక్ట్ అలా చెప్పాలంటే అన్ని సైడ్స్ నుంచి ఉంటారు. ఇప్పుడు అహ్మదాబాద్ ఫ్లైట్ చేసేటప్పుడు అక్కడ ప్యాసింజర్స్ ఉంటారు, వాళ్ళకు ఇది తెచ్చుకుంటారు, తేప్లా అండ్ ఆల్. అండ్ వాళ్ళు మాకు ఆఫర్ చేస్తారు, ఇది మా స్పెషల్ తినండి అని. యాక్చువల్లీ తినొద్దు, యాజ్ పర్ ప్రొసీజర్. కొంచెం హంబుల్గా డినై చేస్తాం ఇప్పుడే ఫుడ్ తిన్నామని. మళ్ళీ మన కాకినాడ కాదు, రాజమండ్రి ఫ్లైట్ చేసేటప్పుడు చాలామంది కాకినాడ కాజాలు అవి కూడా తీసుకొని వచ్చి, యాక్చువల్లీ చాలామంది చాలా హంబుల్గా ఉంటారు. దే అక్నాలెడ్జ్ మా ఎఫర్ట్స్. ఏదైనా చేసినా కానీ దే అక్నాలెడ్జ్. అట్లాంటప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది. లైక్ డీబోర్డ్ అయ్యేటప్పుడు థ్యాంక్ యూ సో మచ్ అలా చెప్తూ ఉంటారు కదా. అవన్నీ యాక్చువల్లీ చాలా మంచి స్వీట్ జెస్చర్స్ కదా, చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. సో కంపేర్డ్ టు అర్బన్ ఆర్ నాట్ అర్బన్ ఎగ్జాక్ట్లీ, సిటీ సెక్టార్స్తో కంపేర్ చేసినప్పుడు ఇట్లా టౌన్స్ లేకపోతే కొద్దిగా స్మాల్ ఎయిర్పోర్ట్స్ ఉంటాయి కదా, రాజమండ్రి ఫర్ ఎగ్జాంపుల్, వైజాగ్ కూడా కొద్దిగా పెద్దగా, బట్ కంపారిటివ్లీ హైదరాబాద్తో కంపేర్ చేసినప్పుడు, విజయవాడ, కడప ఇట్లాంటివి ఈ ప్లేసెస్లో సర్వ్ చేసినప్పుడు పీపుల్ రియాక్షన్స్, రెస్పాన్సెస్ డిఫరెంట్గా ఉంటాయి అనేది నా ఉద్దేశం. వాట్ డు యు సే? ఒక్కొక్క స్టేట్, ఒక్కొక్క దగ్గర ఉన్న పీపుల్ డిఫరెంట్గా ఉంటారు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే చెప్తున్నాను కదా, బెంగళూరు ప్యాసింజర్స్ ఆర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్యాసింజర్స్. మోస్ట్లీ బిజినెస్ కార్పొరేట్ ప్యాసింజర్స్ వెళ్తూ ఉంటారు. దే ఆర్ కైండ్ ఆఫ్ డిఫరెంట్. అండ్ ఇప్పుడు తిరుపతి వెళ్ళే ప్యాసింజర్స్ ఆర్ మోర్ కిడ్స్, లైక్ ఇన్ఫెంట్స్ ఉంటారు, ఎల్డర్లీ పీపుల్ ఉంటారు. సో ఒక్కొక్క సెక్టర్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ కలవచ్చు యాక్చువల్లీ. నా ఉద్దేశం ఏంటంటే ఈ రెస్పాన్స్, ఆ ఎంపథెటిక్ ఫీలింగ్ ఉంటుంది కదా పీపుల్లో, అది ఈ సెక్టార్స్లో ఉన్న వాళ్ళు దే కనెక్ట్, మన మనుషులతో మాట్లాడడానికి ట్రై చేయడం. వీళ్ళు ఏంటంటే మోర్ ఫోకస్డ్ అబౌట్ దర్ డ్యూటీ, దే విల్ సీ లైక్. అవును, అదే లైక్ కార్పొరేట్ ప్యాసింజర్స్ దే ఆర్ మోర్ ఇన్ టు దేర్ ఓన్ వర్క్. మళ్ళీ తిరుపతి వీళ్ళందరూ బాగా ఆ మోడ్లో ఉంటారు కదా, ట్రిప్ మోడ్లో ఉంటారు కాబట్టి దే ఆర్ ఇన్ టు సమ్ అదర్ వైబ్. అలాగే ఫస్ట్ టైం ప్యాసింజర్స్ ఉంటారు, ఫస్ట్ టైం ఫ్లైయర్స్ ఉంటారు కదా, అవును, వాళ్ళు బాగా ఎక్సైటెడ్గా ఉంటారు. పాపం ఫొటోస్ అడుగుతూ, సెల్ఫీస్ అడుగుతూ కూడా ఉంటారు. ఇంకా చాలా మందికి సీట్ బెల్ట్స్ పెట్టుకోవడానికి వాళ్ళకి అంత రాదు కదా. మాకు అర్థం అవుతుంది, లైక్ చాలామందిని చూస్తూ ఉంటాం కాబట్టి ఫస్ట్ టైం ఫ్లైయర్స్ అట్లా అర్థమవుతూ ఉంటుంది. సో అకార్డింగ్లీ డ్యూరింగ్ సెక్యూరెన్స్ వీ హెల్ప్ దెమ్. ఓకే. సో ఈ పూతరేకులు, మడత కాజాలు, కాకినాడ కాజాలు ఏమన్నా ఆఫర్ చేశారా మీకు ఎప్పుడు? చేశారు. ఇంకా ప్రపోజల్స్ ఇట్లాంటివి కూడా కామనే కదా క్రూకి? మీకేమనిపిస్తుంది? జనరల్గానే ఉంటుంది. డైరెక్ట్గా అబ్బాయిలు చేయడం కాకుండా అసలు వాళ్ళ అమ్మమ్మలు వచ్చి మా అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా అమ్మ, మా మనవాడిని పెళ్లి చేసుకుంటావా అమ్మ అని అడుగుతారు కదా. ఇండైరెక్ట్గా రాలేదు కానీ డైరెక్ట్గా వస్తూ ఉంటుంది. బట్ ఆబ్వియస్లీ డ్యూటీ కాబట్టి వీడు ఇగ్నోర్ చేయడమే. నంబర్స్ అడగడాలు ఇట్లాంటి నాస్టీ థింగ్స్ రెగ్యులర్గా జరుగుతుంటాయి. రెగ్యులర్గా కాదు కానీ జరుగుతూ ఉంటాయి. ఎస్, మేము కూడా రీసెంట్గా చూసాము ఇదే విధంగానే నంబర్ తీసుకొని పెళ్లి కూడా చేసుకున్నారు మాకు తెలిసిన ఆయన ఒక ఆయన. అవునా? ఓ, ఆ విధంగా. ఓకే, నైస్. ఎనీవే, సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంటుంది? లైక్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫ్లైట్ ఉన్న రోజు ఏ విధంగా యువర్ డే విల్ స్టార్ట్ అండ్ హౌ ఇట్ విల్ క్లోజ్? ఒక నెక్స్ట్ మంత్ స్కెడ్యూల్ మాకు ఆల్మోస్ట్ 15 days ముందే వచ్చేస్తుంది. ఓకే. సో కొన్ని ఫ్లైట్స్ ఎలా ఉంటుందంటే 2 sectors 4 sectors ఉంటుంది. 2 sectors ఫ్లైట్ ఉంటుంది. ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఢిల్లీ హైదరాబాద్. కొన్ని ఫ్లైట్స్ ఎలా ఉంటుందంటే 4 sectors. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఢిల్లీ బెంగళూరు ఢిల్లీ హైదరాబాద్, అది 4 sector ఫ్లైట్ ఉంటుంది. ఇంకా కొన్ని స్టాండ్ బైస్ ఉంటాయి మాకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మార్నింగ్ స్టాండ్ బై చేస్తున్నాను, నా కలీగ్ సిక్, షీ రిపోర్టెడ్ సిక్, ఆ స్టాండ్ బై టైంలో నేనుంటే దిల్ పుల్ అవుట్ మీ. ఇంకా ఎయిర్పోర్ట్ స్టాండ్ బైస్ ఉంటుంది, ఆఫ్స్ ఉంటుంది, నో డ్యూటీస్ ఉంటాయి.
సో ఇవన్నీ ఉంటుంది. సో మేము అకార్డింగ్లీ కానీ మాకు ఒక ప్లానింగ్ అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను వెళ్తున్నాను, ఓన్లీ డే రిటర్న్ ఫ్లైట్ అనుకొని వెళ్ళినా అక్కడ ఒకవేళ ఏదైనా అనుకోకుండా ఆగాల్సి వచ్చింది అనుకోండి, నా నెక్స్ట్ డే ప్లాన్ అంతా పోతుంది. కాబట్టి పెద్ద ప్లాన్ ఏం చేసుకోలేదు. నా ఆఫ్ డే మాత్రమే నాకు ఒక ప్రాపర్ ప్లానింగ్ అనేది చేసుకోగలుగుతాను. సో యూజువల్లీ ఎటువంటి షిఫ్ట్స్ ఉంటే ఒకసారి రిపీట్ చేస్తావా? లైక్ ఒకటి ఇంకొకటి ఉంటుంది, స్టాండ్ బైస్ ఉంటుంది, ఎయిర్పోర్ట్ స్టాండ్ బైస్ ఉంటుంది, మళ్ళీ వెళ్ళి ఆ ఊళ్ళోనే ఉండాల్సి వస్తుంది. లేఓవర్స్ ఉంటుంది. లేఓవర్స్ అనేది కూడా మాకు ముందే ఇస్తారు. ఒక 2 day ప్యాటర్న్ ఉంటుంది, 3 day ప్యాటర్న్ ఉంటుంది, లేకపోతే 4 days ప్యాటర్న్ అలా ఉంటుంది. అవేంటి 3 day ప్యాటర్న్ అనేది? 3 day ప్యాటర్న్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను వెళ్ళాను హైదరాబాద్, బెంగళూరులో ఉంటాను. రేపు బెంగళూరు నుంచి ఢిల్లీ లక్నో వెళ్ళాను అనుకోండి, లక్నోలో ఉంటాను. అక్కడక్కడ లే ఓవర్లో అక్కడ 12 hours బ్రేక్ అయితే ఉంటుంది. మాకు ఒక ఫ్లైట్ తర్వాత నెక్స్ట్ ఫ్లైట్ చేయాలి అంటే 12 hours రెస్ట్ అనేది మ్యాండేటరీ. అంటే ఫ్లైట్ తర్వాతనా, లేకపోతే అంటే సెక్టార్ కాదు, ఫ్లైట్ అనేది ఇట్ విల్ బి క్యాలిక్యులేటెడ్ యాజ్ 1 day. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు ఇప్పుడు మేము ఎప్పుడు రిపోర్ట్ చేయాలంటే ఈరోజు నా డిపార్చర్ ఫర్ ఎగ్జాంపుల్ 7 o'clock డిపార్చర్ ఫ్లైట్కి నేను వెళ్తున్నాను, ఆపరేట్ చేస్తున్నాను. సో మేము ఎయిర్పోర్ట్లో D-60 మతలబ్ డిపార్చర్ -60 1 hour బిఫోర్ ఉండాలి. బికాజ్ మాకు చెప్పాను కదా, అవన్నీ అది చేయాలి కదా. సో రిపోర్టింగ్ టైం డిపార్చర్ టైం కంటే 60 minutes ముందు ఉండాలి. మీరు ఇంకా ట్రావెల్ టైం ఒక 60 minutes ఉంటే ఇంకా ముందు బయలుదేరాలి. దాని తర్వాత ఫ్లైట్ అయిపోయాక కూడా మాకు బ్రీఫింగ్ ఉంటుంది. ఈరోజు ఫ్లైట్లో ఏమేమి జరిగింది, డీబ్రీఫింగ్. ఎస్, మళ్ళీ బీయింగ్ ఏ లీడ్ ఏదైనా క్రూకి ఫీడ్బ్యాక్ ఇవ్వాలంటే ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. ఏదైనా ప్యాసింజర్ ప్రాబ్లమ్స్ ఉంటే మాకు ఫ్లైట్ రిపోర్ట్స్ ఉంటుంది, అందులో మెన్షన్ చేయాలి. ఇందాక మనం అనుకున్నట్టు ఏదైనా ఫస్ట్ ఎయిడ్ ఓపెన్ చేసినా ఆ స్లిప్స్ అన్ని బేస్లో సబ్మిట్ చేయాలి. ఈ థింగ్స్ ఉంటుంది. సో పొద్దున 7 గంటలకు ఫ్లైట్ స్టార్ట్ అవుతుంది, దానికి 60 minutes ముందు 6 గంటలకు మీరు రిపోర్ట్ చేస్తారు. ఒక ఫ్లైట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్ళింది, దెన్ అక్కడ నుంచి ఇంకొక సెక్టార్ ఉంది అనుకుందాం, అది ఫ్లైట్ టు ఫ్లైట్ గ్యాప్ అక్కడ రాదు కదా. ఇప్పుడు సైన్ ఇన్ టు సైన్ అవుట్ ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ నేను ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి నేను ఫర్ ఎగ్జాంపుల్ నా లాస్ట్ ఫ్లైట్ హైదరాబాద్కి నేను ఒక 5 o'clockకి ల్యాండ్ అయ్యాను. ప్యాసింజర్స్ ఈ లోపల ఎన్ని ఫ్లైట్లు అవ్వచ్చు, ఎన్ని ట్రిప్స్ అవ్వచ్చు? అగైన్ అది డిపెండ్స్ ఆన్ ద స్కెడ్యూల్. ఒకవేళ వాళ్ళు 2 వేస్తే 2 ఉంటుంది, 4 వేస్తే 4 ఉంటుంది. మాక్సిమం 4. సో దీని తర్వాత మళ్ళీ ప్యాసింజర్స్ని అందరినీ డీబోర్డ్ చేసి సేమ్ ఫీడ్బ్యాక్ అంత తర్వాత ఒకవేళ నా సైన్ అవుట్ టైం 6 అనుకోండి, ఈరోజు 6 అయిపోయింది అనుకోండి, ఈ 6 నుంచి నెక్స్ట్ డే 6 o'clock వరకు నాది రెస్ట్ టైం. ఆ టైంలో నేను ఏ సిచ్యువేషన్లో కూడా మళ్ళీ నేను ఫ్లైట్ చేయొద్దు. దట్ ఈస్ లైక్ DGCA రూల్ అనమాట. ఓకే, కండిషనల్. సో ఆ తర్వాత ఇప్పుడు మనం అనుకున్నట్లు ఫ్లైట్ ఒకటి, దాని తర్వాత ఏమో మొత్తం వీటిని స్కెడ్యూల్స్ ఉంటాయి కదా మీకు. ఒకటి ఫ్లైట్ ఉంటుంది, ఇంకొకటి రిజర్వ్, స్టాండ్ బై అనేది ఇంట్లో ఉండాలి, కాకపోతే వాళ్ళు కాల్ చేస్తే వెళ్ళాలి. హోమ్ స్టాండ్ బై ఉంటుంది, ఎయిర్పోర్ట్ స్టాండ్ బై. ఎయిర్పోర్ట్ స్టాండ్ బై అయితే ఎయిర్పోర్ట్లో వెళ్ళి వెయిట్ చేయాలి. మొత్తం యూనిఫామ్లో వెళ్ళాలి. ఎయిర్పోర్ట్ స్టాండ్ బై రూమ్ ఉంటుంది. ఒకవేళ ఏదైనా క్రూ లేట్ అవుతుంది, క్యాబ్ రాలేదు, లేట్ అవుతుంది, ఫ్లైట్ డిలే చేయలేము కదా, సో ఈ ఎయిర్పోర్ట్ స్టాండ్ బై క్రూ ఫ్లైట్కి వెళ్ళిపోతుంది. అలా ఇవి ఏవి కూడా మీకు ఆ 12 hours రెస్ట్లో మాత్రం ఇవేవి పెట్టరు, స్టాండ్ బైలో కూడా ఉంచారు? లేదు. ఆ 12 hours రెస్ట్ అనేది కంప్లీట్ రెస్ట్. అందులో వాళ్ళు కాల్ కూడా చేయొద్దు. ఏదైనా మీరు కూడా బయట పనులు చేయొద్దు అని చెప్తారేమో, పడుకొని నిద్రపోండి హాయిగా. యాక్చువల్లీ అదే వాళ్ళు సజెస్ట్ చేస్తారు, బికాస్ ఫటీక్ ఉండద్దు కదా, బికాస్ చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా, చాలా అలర్ట్గా ఉండాలి, ప్రతి ప్యాసింజర్ని ఫ్రెష్ మైండ్ తోటి ఉండాలి. సో ఫటీక్ కంప్లీట్లీ అవాయిడ్ చేసి ప్రాపర్ రెస్ట్ తీసుకొని నెక్స్ట్ ఫ్లైట్కి వెళ్ళాలి. ఇంకొకటి మీరు అలర్ట్గా ఉండాలని చెప్పి అంటున్నారు కాబట్టి, ఇంటాక్సికేషన్ ఏదైనా సరే ఇట్లాంటి డ్రగ్స్ ఏమైనా కన్సూమ్ చేశారని కానీ, ఆల్కహాల్ కానీ ఇట్లాంటి టెస్ట్లు ఉంటాయి ఫ్లైట్? అవును, ప్రతి ఫ్లైట్ ముందు కాక్పిట్ క్రూకి, క్యాబిన్ క్రూకి ఇద్దరికి BA టెస్ట్ ఉంటుంది, బ్రెత్ అనలైజర్ టెస్ట్ ఉంటుంది. దట్ ఈస్ మ్యాండేటరీ. ఇఫ్ యూ మిస్ BA టెస్ట్ దే విల్ కన్సిడర్ ఇట్ యాజ్ అ పాజిటివ్. ఓకే, సో ఎట్టి పరిస్థితుల్లో BA మిస్ అవ్వద్దు.
ఒకవేళ మనం బిఏ టెస్ట్ ఇస్తాము, ఒకవేళ పాజిటివ్ వచ్చిందంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 10 minutes టైం ఇస్తారు మనకి. ఆ 10 minutes టైంలో యూ కెన్ గో, యూ కెన్ రిప్లెనిష్, యూ కెన్ టేక్ అ కాఫీ, మౌత్ వాష్ చేసుకొని మళ్ళీ చేస్తారు. ఒక 10 to 15 minutes గ్యాప్లో చేస్తారు. ఒక బేస్ పర్సన్ ఎవరన్నా విట్నెస్ ఉండి చేస్తారు. అప్పుడు కూడా పాజిటివ్ వస్తే దెన్ ఇట్ విల్ బి క్యాన్సిల్ కాదు. ఐ థింక్ ఫస్ట్ అటెంప్ట్ అంటే అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ఎయిర్లైన్ టు ఎయిర్లైన్. వాళ్ళ ఎయిర్లైన్ టు ఎయిర్లైన్ కూడా కాదు, యాక్చువల్లీ డీజీసీఏ ప్రొసీజర్ వచ్చేసి ఫస్ట్ టైం అటెంప్ట్కి 3 months సస్పెన్షన్ ఉంటుంది, సెకండ్ టైంకి టర్మినేషన్ ఉంటుంది. అండ్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ చేశాక పోస్ట్ ఫ్లైట్ కూడా ఉంటుంది. బిఏ డొమెస్టిక్కి ప్రీ ఫ్లైట్ మాత్రమే, ఇంటర్నేషనల్కి ప్రీ ఫ్లైట్, పోస్ట్ ఫ్లైట్. యా, అంటే యూజువల్గా ఏంటంటే ఎవరైనా తాగి వర్క్ చేస్తున్నారని చెక్ చేస్తారు. ఇంటర్నేషనల్ ఫ్లైట్లో లోపల కూడా సర్వీస్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏమన్నా ఇన్ ఫ్లైట్లో తాగారా అన్న దానికి పోస్ట్ ఫ్లైట్ కూడా ఉంటుంది. ఓకే. సో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ ఫ్లైట్ జర్నీస్ ఎక్కువ మనం సెలబ్రిటీస్ని చూస్తుంటాం. పాలిటీషియన్స్ బాగా తిరుగుతుంటారు, బిజినెస్ పీపుల్తో పాటు, అట్ ది సేమ్ టైం ఫిలిం స్టార్స్. ఇట్లా ఈ సెలబ్రిటీస్ ఎవరన్నా ఫ్లై చేయడం చూసావా నీ ఫ్లైట్లో? 5 yearsలో అంటే చాలా మందే ఉండి ఉంటారు. నా ఫస్ట్ సెలబ్రిటీ నా ఫ్లైట్లో విజయ్ దేవరకొండ. అండ్ హీ వాజ్ వెరీ కైండ్. నార్మలీ మనం సెలబ్రిటీస్ అంటే మాట్లాడరు అలా అనుకుంటాం కదా, బట్ హీ వాజ్ వెరీ నైస్. అండ్ ఆబ్వియస్లీ పొలిటీషియన్స్ కూడా ఉంటారు. పొలిటీషియన్స్ అంటే సర్టన్ ప్రోటోకాల్స్ ఉంటాయి కదా, వాళ్ళ పర్సన్స్ ఉంటారు, సర్టన్ ప్రోటోకాల్స్ ఉంటుంది. నా ఫ్లైట్లో ప్రతిసారి నేను ఎప్పుడు ఒక సెక్టర్ చేసేటప్పుడు ఒక పొలిటీషియన్, అది ఏ కోఇన్సిడెన్సో తెలియదు, ప్రతిసారి నా ఫ్లైట్లోనే ఉంటుండే. సో విజయ్ దేవరకొండ టూ కైండ్ అన్నావు. ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్లీ చాలామంది చెప్పడం ఏంటంటే ఆయనతో డైరెక్ట్గా పరిచయం ఉన్నవాళ్ళు కూడా స్క్రీన్ మీద కనిపించేది కానీ ఇంటర్వ్యూస్లో ఇట్లాంటప్పుడు కనిపించే విజయ్ దేవరకొండ వేరు, నార్మల్గా ఉన్నప్పుడు ఆయన కంప్లీట్లీ డిఫరెంట్. అసలు కూర్చొని మామూలుగా ఒబీడియంట్గా ఉంటాడంట. మాకు తెలిసిన ఆయన ఒక ఆయన ఉన్నాడు, చాలా ఒబీడియంట్ ఉంటాడు, కెమెరా ఆన్ చేయగానే ఇట్లా వస్తాడంట. అలా చెప్తూ ఉంటారు. యాక్చువల్లీ చాలా ఒబీడియంట్ అని ఆయన గురించి. నిజంగా హీస్ వెరీ కైండ్. నాకు కూడా చాలా కొత్త ఫ్లైట్స్ అప్పుడు, నేను చాలా ఫ్లయింగ్ స్టార్ట్ అయినప్పుడే చాలా ఎక్సైటెడ్గా ఉండే. విజయ్ దేవరకొండ ఇంకా లిటరల్లీ ఆపోజిట్గానే ఉండే, ఫస్ట్ రోలోనే ఉండే. సో వాటర్ అడగంగానే ఇచ్చాను. ల్యాండింగ్ టైంలో కూడా వెళ్ళి ఇలా అంటే హీ వాజ్ వెరీ కైండ్, మంచిగా ట్రీట్ చేశారు. తీసుకోవచ్చు, అది ప్రాబ్లం లేదు. కానీ ఆ టైంలో నేను అడగలేకపోయా, బికాజ్ కొత్త కదా, మొహమాటం అలా ఉండే. బట్ హీ గేవ్ మీ హ్యాండ్ షేక్. he gave me handshake and all. That was a very good memory for me. And అప్పటి నుంచి నాకు బాగా అనిపిస్తాడు. ఆన్ స్క్రీన్ ఎలా ఉన్నా కానీ హీస్ వెరీ కైండ్, లైక్ బయట. ఓకే. ఇంకెవరు? ఇంకా రష్మిక మందన కూడా ఉండే, బట్ వీళ్ళిద్దరు చాలా సపరేట్గా, ఒకటేసారి కాదు. రష్మిక మందన చాలా ట్రావెల్ చేస్తుంటారు, తిరుపతి అండ్ ఆల్, చాలాసార్లు చూసాయి. ఈవెన్ తను కూడా చాలా బాగుండేది, బాగా ట్రీట్ చేసేది. అంటే బోర్డ్ అయ్యేటప్పుడు కానీ స్మైల్ చేయడము, డీబోర్డ్ అయ్యేటప్పుడు థ్యాంక్ యూ చెప్పడము, చాలా బాగుంటారు. ఇంకా పెద్ద స్టార్స్ ఎవరన్నా కలిసావు? మహేష్ బాబు, వెంకటేష్, నాగార్జున. వీళ్ళని ఎయిర్పోర్ట్లో చూశాను, నా ఫ్లైట్లో లేకుండా ఎయిర్పోర్ట్లో నాగార్జున గారిని, మరి సమాంత, వీళ్ళని ఎయిర్పోర్ట్లో చూశాను, బట్ నాట్ ఆన్ మై ఫ్లైట్. పొలిటీషియన్స్ ఎవరెవరు ఉన్నారు ఫ్లైట్లో? పొలిటీషియన్స్ చంద్రబాబు నాయుడు గారు ఉండే నా ఫ్లైట్లో, మళ్ళీ పరిటాల సునీత గారు తను ఉండే నా ఫ్లైట్లో. మళ్ళీ ఐ థింక్ ఒక ఎంపీ యూజువల్లీ ఫ్లై చేసేవారు. ఇంకా పొలిటీషియన్స్ ఫ్రీక్వెంట్గా ఫ్లై చేస్తూ ఉంటుండే. కానీ పొలిటీషియన్స్ ఫ్లై చేసేటప్పుడు ఫ్యూ ప్రోటోకాల్స్ ఉంటాయి మాకు, అండ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ అటెండెంట్స్ వాళ్ళే చూసుకుంటారు మోస్ట్లీ. ఓకే. ఈ చంద్రబాబు నాయుడు గారు ఫ్లై చేసినప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చేస్తారు, ఏ సెక్టార్లో? విజయవాడ టు హైదరాబాద్ ఉండే. ఓకే. అప్పుడు ఆయన అపోజిషన్ లీడర్ ఉండేనా, పొజిషన్లో? లేదా, అపోజిషన్లో ఉండే.
సో అలా ఉన్నప్పుడు మేము కొంచెం ఆబ్వియస్లీ ప్రోటోకాల్స్ ఉంటాయి కదా, వాళ్ళకి కొంచెం సపరేట్ ఐ మీన్ ఆ ట్రీట్మెంట్ అనేది మాకు ముందే మెయిల్ వస్తుంది. ఇలా విఐపి ఎవరన్నా ఉంటే ఫ్యూ ప్రోటోకాల్స్ ఉంటాయి అండ్ వీ హ్యావ్ టు ఫాలో దాట్. అండ్ అనుకోకుండా మన పేరైతే చెప్పకూడదు మీ ఫ్లైట్ మీ ఎయిర్వేస్ది కూడా, బట్ వీ విల్ అవాయిడ్ ఇట్. కానీ జనరల్గా పాలిటీషియన్స్ ఎయిర్ ఇండియాలో వాటిలో ట్రావెల్ చేస్తూ ఉంటారు అనుకుంటున్నాను నేను, ఎందుకంటే బికాస్ దే విల్ హ్యావ్ దేర్ యునో సమ్ ప్రివిలేజెస్ దేర్ ఐ థింక్, అందుకే తక్కువ మీ దాంట్లో ట్రావెల్ చేస్తారు అనుకుంటా. మేబీ బట్ మా దాంట్లో కూడా బాగానే పొలిటీషియన్స్ ట్రావెల్ చేస్తూ ఉంటారు. ఓకే. ఇంకా నా ఫ్లైట్లో స్మృతి ఇరానీ ఉండే నా ఫ్లైట్లో, అప్పుడు నాకు 2 days ముందే మెయిల్ వచ్చింది దట్ షీఈస్ ట్రావెలింగ్. ఓకే, సర్టెన్ ప్రోటోకాల్స్ ఉంటే వాళ్ళు ఏది అడిగినా క్యాబినెట్ మినిస్టర్ ఉండే. ఓకే. సో అలా మాకు ముందే వచ్చేస్తుంది ఎవరు ట్రావెల్ చేస్తున్నా. ఓకే. ఇది ఇంకో పొలిటీషియన్ ఏదో చెప్పారు, ఎంపీ ఎవరో ట్రావెల్ చేస్తుండే నా ఫ్లైట్లో. అవును, యూజువల్లీ ఆయన అదేంటిదో కోఇన్సిడెన్సో తెలీదు, నేను ఎప్పుడు ఆ సెక్టర్ చేసినా ఎంపీ ఆ ఫ్లైట్లో ఉంటుండే. అండ్ అతనికి ఐ మీన్ మోస్ట్లీ హిల్ గో టు రాజమండ్రి. సో అక్కడ ల్యాండ్ అయ్యేసరికి హీ డూ హ్యావ్ హిస్ పీపుల్ టు carry baggages and all. So he do have connections there. బట్ కోఇన్సిడెన్స్గా ఎప్పుడు నేను చేసే ఫ్లైట్లోనే ఎంపీ అనేది ఉంటుంది. ఓకే. ఇది కూడా ఉంటుందా, కొంతమంది రూట్ ప్యాసింజర్స్ అని చెప్పి అన్నావు ఇందాక, ఆ విధంగా వీళ్ళు మీరు తీసుకురండి బ్యాగ్స్ అది ఇట్లా చెప్పడాలు ఇట్లాంటివి ఏమన్నా కూడా చేస్తారు? యాక్చువల్లీ మేము మా అంతటా మేము బ్యాగ్ అనేది తీసి ఓవర్ హెడ్ బెండ్లో పెట్టద్దు. ఇఫ్ ఎ ప్యాసింజర్ ఈజ్ స్ట్రగ్లింగ్ టు కీప్, వీ కెన్ హెల్ప్. హౌవెవర్ ఇప్పుడు ఓల్డ్ పీపుల్ ఉంటారు, వీల్ చైర్ మీద వస్తూ ఉంటారు కదా, వాళ్ళది తీసి పెట్టొచ్చు. ఓకే, బికాజ్ మేము వాళ్ళని హెల్ప్ చేయాలి. కానీ కొంతమంది ప్యాసింజర్స్ ఏమనుకుంటారంటే, హెల్ప్ చేయడం అడగడం ఈజ్ డిఫరెంట్. కొంతమంది ఇలా బ్యాగ్ వేసి కీప్ మై లగేజ్ అని అంటారు, దట్ ఈస్ వెరీ రూడ్ కదా. అట్లాంటప్పుడు మేము ఆబ్వియస్గా పొలైట్గానే చెప్తాము, సరే ఐ హెల్ప్ యూ, ప్లీజ్ కీప్, ఐ హెల్ప్ యూ. సో వాళ్ళు పెట్టేటప్పుడు మేము హెల్ప్ చేస్తాము, బట్ దే కాంట్ సే యూ కెన్ కీప్ మై లగేజ్ అనేది. ఓకే, దే కాంట్ ఆర్డర్. ఆబ్వియస్లీ కదా. జరిగిందా ఏదైనా ఒక ఇన్సిడెంట్? నాతో ఒకసారి జరిగింది. ఆ ప్యాసింజర్ కేమ్ అండ్ హీ వాజ్ లైక్, హీ థ్రోడ్ అండ్ హీ టోల్డ్ మీ టు keep my luggage. Then very politely I told them, sir, you can keep your luggage, however I'll help you. Then we both kept the luggage. దీనికి కూడా లాగ్ ఉంటుంది, ఏదైనా ప్యాసింజర్స్ తోటి ఒక క్లాష్ అయింది, చిన్న డిస్ప్యూట్ ఏదైనా అయిందంటే కూడా లాగ్ ఉంటుంది. ఫ్లైట్ రిపోర్ట్లో మెన్షన్ చేయాలి అది ఏమైతే. ఏదైనా ఇప్పుడు ప్యాసింజర్కి ఏదైనా ఫుడ్లో ఏదైనా ప్రాబ్లం ఉందా, ప్యాసింజర్ రూడ్గా ఉన్నా, ఏదన్నా ఇష్యూ జరిగినా కానీ వీ హ్యావ్ టు ఇన్ఫార్మ్ ఇట్ టు ద బేస్ అండ్ వీ హ్యావ్ టు మెన్షన్ ఇట్ ఇన్ ద ఫ్లైట్ రిపోర్ట్. ఇలా ఉంటుంది. ఓకే, సో ఒక ర్యాపిడ్ ఫైర్ లాగా చేద్దాము, లైక్ ప్యాసింజర్స్కి ఏది సేఫ్ ఏది బెటర్ అన్నట్టుగా కూడా చూసుకుందాము. ర్యాపిడ్ ఫైర్, ఫర్ ఎగ్జాంపుల్ విండో సీట్ ఆర్ ఐల్, విచ్ ఇస్ బెటర్? ఫర్ ఎగ్జాంపుల్ మనం వాష్రూమ్ వెళ్ళాలంటే పక్కన వాళ్ళని డిస్టర్బ్ చేయాలి కదా, సో ఐ లవ్ ఐల్ సీట్. ఓకే, ఫ్రంట్ సీట్ ఆర్ బ్యాక్ సీట్, విచ్ ఇస్ ప్రిఫరబుల్? చాలా మందికి మోషన్ సిక్నెస్ ప్రాబ్లం ఉంటుంది, అలా ఉంటుంది కదా. చాలా మందికి వెనకాల కూర్చుంటే దే డూ ఫీల్ దట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ఎక్కువ లీన్ అవ్వడము. సో అలా ఉన్నప్పుడు ఇట్స్ బెటర్ టు సిట్ ఇన్ ద మిడిల్ రోస్. ఓకే, ఈట్ ప్లెంటీ ఆర్ కీప్ లైట్, విచ్ ఇస్ బెటర్? కీప్ లైట్, బికాజ్ అగైన్ మోషన్ సిక్నెస్ ప్రాబ్లం ఉంటుంది. ఇట్స్ బెటర్ టు ఈట్ లైట్ ఫుడ్, మెయిన్లీ టు దోస్ పీపుల్ హూ హ్యావ్ సీవియర్ మోషన్ సిక్నెస్. వాళ్ళకి మాత్రం లైట్ ఫుడ్ తీసుకుంటే చాలా మంచిది. ఓకే, హైడ్రేషన్ టిప్? హైడ్రేషన్ యూజువల్లీ ఫుల్లీ హైడ్రేటెడ్. యా, ట్రూ, దట్ ఈస్ మ్యాండేటరీ కదా. ఓకే, ఇంటర్నేషనల్లో ఎక్కువ ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు. ఈజ్ ఇట్ సేఫ్ టు హ్యావ్ ఆల్కహాల్ ఆన్ ఫ్లైట్ ఆర్ నాట్? Again, it depends on the passenger. If he is okay with it, he can. If he is not okay with it, he can't. Avoid. Yeah, it's better to be. Okay. Flightలో కాఫీ బెటరా టీ బెటరా? Again, it's a personal choice కదా. ఓకే, దాంట్లో టేస్ట్లో కానీ లేకపోతే టెక్నికల్ రిలేషన్స్లో ఏం లేదు, దాంట్లో సంబంధం లేదు, టెక్నికల్గా ఏం లేదు. ఇట్స్ ఆల్ పర్సనల్ చాయిస్ యాక్చువల్లీ. ఓకే, ఇంకొకటి ఫ్లైట్లో ఇన్ ఫ్లైట్ మీరు ఫేస్ చేసేది ఈ టర్బులెన్స్ కూడా ఒకటి బాగా ఇష్యూ ఉంటుంది.
మామూలుగా కూర్చున్న వాళ్ళకి ప్రాబ్లం లేదు, కానీ మీరు నడుస్తూ ఉంటారు కాబట్టి ఆ టర్బులెన్స్లో కింద పడ్డాలు ఇట్లాంటివి ఉంటాయి. దో యు ఆర్ ట్రైన్, యాక్సిడెంట్స్ మే హ్యాపెన్. Yeah. అలాంటి సిచ్యువేషన్స్ ఏ వస్తూ ఉంటాయి? వాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ యూ హ్యావ్ హర్డ్ అబౌట్? యాక్చువల్లీ 3 types ఆఫ్ టర్బ్యులెన్స్ ఉంటుంది. స్లైట్ టర్బ్యులెన్స్, మోడరేట్ టర్బ్యులెన్స్ అండ్ సీవియర్ టర్బ్యులెన్స్. లైట్ టర్బ్యులెన్స్ అంటే కెప్టెన్ మాకు చెప్తారు అండ్ వీ డూ అనౌన్స్మెంట్ అండ్ వీ సెక్యూర్ ప్యాసింజర్స్. మోడరేట్లో ఏంటిదంటే కెప్టెన్ చెప్తాడు దాట్ స్టాప్ ద సర్వీస్ అన్నట్టు, బికాజ్ హాట్ బెవరేజెస్ అది ఉంటుంది కదా, హాట్ వాటర్ అండ్ ఆల్, సో అది స్పిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి అది క్విట్ చేస్తాం. సీవియర్ టర్బ్యులెన్స్లో ఎవ్రీథింగ్ షుడ్ బి సెక్యూర్డ్ అండ్ క్యాబిన్ క్రూ సెక్యూర్ యువర్ సెల్ఫ్ అని చెప్తారు. సీటెడ్ ఉండాలి. చాలా అది సీవియర్ అన్నప్పుడు అది చాలా ఎక్స్ట్రీమ్గా ఫేస్ చేసే ప్రాబ్లం ఉంటుంది. లిటరల్లీ ఇంత పైకి కూడా వెళ్ళి మన తల తాకే అంతా కూడా సీవియర్గా ఉండొచ్చు. చాలా మంది ఇంజ్యూర్ కూడా అయినట్టున్నారు. నేను హర్డ్ అబౌట్ న్యూస్. ఉంటారు క్రూజ్ సడన్ గా, ఇప్పుడు మనం వెళ్తూ ఉంటాం, సడన్ టర్బ్యులెన్స్ జరుగుతూ ఉంటుంది. మనం మన చేతిలో ఉండదు కదా, అది ఎక్కడ పడతామో తెలియదు, ఏది తాకుతుందో తెలియదు. సో ఆన్ బోర్డ్ ఇంజురీస్ కూడా జరిగే ఛాన్సెస్ ఉంటుంది సీవియర్ టర్బ్యులెన్స్లో. కానీ మోస్ట్లీ జరిగేది లైట్ టర్బ్యులెన్సే. అనౌన్స్మెంట్తో ఆపేస్తాం. మోడరేట్ కూడా జరుగుతూ ఉంటుంది. అప్పుడు మేము మన సర్వీస్ అనేది కొంతసేపటికి ఆపేస్తాము. వెన్ ఇట్ ఈస్ ఆల్ ఫైన్ అగైన్ క్యాప్టెన్ కాల్ చేసి చెప్తాను, నౌ ఇట్స్ ఆల్ ఫైన్, యూ కెన్ రెజ్యూమ్ విత్ యువర్ డ్యూటీస్ అన్నట్టు చెప్తాను. దెన్ విల్ డూ ఇట్. ఓకే. మీకున్న ప్రివిలేజెస్ ఏంటి? స్టాఫ్ ట్రావెల్ అనేది ఒకటి ఉంటుంది ఫ్యామిలీ మెంబర్స్ కోసం. ఎంతమందికి ఇస్తారు అది? స్టాఫ్ ట్రావెల్ అనేది ఏంటంటే జనరల్గా వీళ్ళు క్రూ కానీ పైలట్స్ కానీ వీళ్ళు ఎవరైతే ఒక ఎయిర్వేస్లో పనిచేస్తూ ఉంటారో వాళ్ళ ఎయిర్వేస్తో పాటు వాళ్లకు అఫిలియేటెడ్ ఎయిర్వేస్ కూడా ఉంటాయి. కొంతమంది ఇస్తారు, కొంతమంది ఇవ్వకపోవచ్చు. వాళ్లకు వీళ్ళ ఫ్యామిలీ ట్రావెల్ చేయడానికి కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి. దాని గురించి అడుగుతున్నాను నేను. అయితే 5 members యాడ్ చేసుకోవచ్చు. ఓన్లీ బ్లడ్ రిలేషన్ లైక్ మదర్, ఫాదర్, సిస్టర్స్, హస్బెండ్, లైక్ గ్రాండ్ మదర్స్, గ్రాండ్ ఫాదర్స్, వీళ్ళని యాడ్ చేసుకోవచ్చు. అండ్ వీ హ్యావ్ టు సబ్మిట్ ప్రాపర్ ప్రూఫ్స్ అన్నట్టు, ఐడి ప్రూఫ్స్ కానివ్వండి, రిలేషన్షిప్ ప్రూఫ్స్ ఉంటుంది కదా, అదే రేషన్ కార్డు చూపించారా? రేషన్ కార్డా, ఆధార్ కార్డ్, పెళ్ళి అయితే ఆబ్వియస్లీ మ్యారేజ్ సర్టిఫికేట్, ఇవన్నీ సబ్మిట్ చేస్తేనే దే విల్ అప్రూవ్ ఇట్. సో ఏంటది స్టాఫ్ ట్రావెల్? స్టాఫ్ ట్రావెల్ అనేది మాకు ఫ్లైట్ టికెట్ ఉండదు, కానీ మన ఎయిర్పోర్ట్ ట్యాక్స్ పే చేయాలి. ఓన్లీ ఎయిర్పోర్ట్ ట్యాక్స్. అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ఎయిర్పోర్ట్ టు ఎయిర్పోర్ట్. హైదరాబాద్లో ఒక ఎయిర్పోర్ట్ ట్యాక్స్ ఉంటుంది, మన ఢిల్లీలో ఎయిర్పోర్ట్ ట్యాక్స్ ఉంటుంది. సో అగైన్ ఇట్ డిపెండ్స్. నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్లో అండ్ ఆల్, వేరే కంట్రీస్లో ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్లో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ని, లైక్ ఫ్యామిలీస్ ప్లస్ ఫ్రెండ్స్ని కూడా యాడ్ చేసే ప్రివిలేజెస్ ఉన్నాయి అక్కడ. మీకు ఇక్కడ 5 members లిమిట్ ఇస్తే వాళ్ళు 10 members లిమిట్ ఇస్తారు. ఇంకా పొజిషన్స్, కొన్ని పొజిషన్స్కి 35 members యాడ్ చేసుకోవచ్చు. యా ఒక ఎయిర్లైన్ 35 మంది హాయిగా డిస్కౌంటెడ్ ప్రైస్లో తిరిగి. డిస్కౌంటెడ్ అగైన్ ఇంటర్నేషనల్లో డిఫరెంట్ కేటగిరీస్ ఉంటుంది. కొంతమంది ఓన్లీ హాఫ్ టికెట్ రేట్ పెట్టి, కొంతమంది అగైన్ ట్యాక్స్ పెట్టి. సో ఇట్ డిపెండ్స్ అగైన్. ఓకే. కానీ ఇక్కడ మన ఇండియాలో మాత్రం ఓన్లీ 5 members యాడ్ చేసుకోవచ్చు. అది కూడా స్ట్రైట్ రిలేటివ్స్, ఎస్, ఫ్యామిలీ మెంబర్స్. ఓన్లీ ట్యాక్స్. అగైన్ ఇంటర్నేషనల్, డొమెస్టిక్ 2 ఫ్లైట్. సో దాంట్లో రిస్ట్రిక్షన్స్ ఉంటాయా? ఈ ఫ్లైట్లో ఎక్కొచ్చు, ఈ ఫ్లైట్లో ఎక్కొద్దు అన్నట్లుగా ఏమన్నా దాంట్లో? ఇది ఎలా అంటే మనము ఫస్ట్ ప్రయారిటీ ఇస్ ఫర్ ప్యాసింజర్స్, అగైన్ ఇట్ కమ్స్ ఫాలోడ్ బై స్టాఫ్. అది కూడా ప్రయారిటీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ బుక్ చేసుకుంటే ఐ విల్ బీ ఆన్ ఫస్ట్ ప్రయారిటీ. ఇప్పుడు మేబీ నేను 5th చేసుకుంటే ఐ విల్ బీ ఆన్ 5th ప్రయారిటీ. యా, అలా మన పొజిషన్స్తో ఏముండదు ఇక్కడ. స్టాఫ్లో ఎలా అంటే ఎవరు ఫస్ట్ బుక్ చేసి ఏ ప్రయారిటీలో ఉంటే అలా ఫాలో అవుతారు. బట్ ఫస్ట్ ప్యాసింజర్స్, మనకి ఆ ఫ్లైట్లో సీట్స్ అవైలబుల్ ఉంటే మాత్రమే మనకి దొరుకుతుంది. మీరు ఎప్పుడైనా ట్రావెల్ చేశారు ఆ విధంగా ఫ్యామిలీ తోటి? చాలా చాలా. ఓకే. సో ఇంకొక క్వశ్చన్ నేను మిస్ అయింది ఏంటంటే లే ఓవర్స్ ఉంటాయి. ఇప్పుడు లే ఓవర్స్ ఏంటంటే యూజువల్లీ ఒక చోట నుంచి ఫ్లైట్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఢిల్లీ వరకు వెళ్ళాము, రేపు ఢిల్లీ నుంచి రిటర్న్ ఉంటుంది, ఇంకో ఊరికి కూడా ఉండొచ్చు. అప్పుడు 12 hours అక్కడ స్టే ఇస్తారు, దాన్ని లే ఓవర్ అంటారు యూజువల్లీ. మా దగ్గర ఆర్టీసీ బస్సులు ఉన్నప్పుడు యూజువల్గా
నైట్ హాల్ట్ బస్సులు అనేవాళ్ళు, నైట్ హాల్ట్ అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మణికొండ ఉంది, మణికొండలో నైట్ హాల్ట్ బస్సులు ఉంటాయి తెలుసా. మణికొండ ఏరియా హైదరాబాద్లో బాగా ఫేమస్ కదా. సికింద్రాబాద్ నుంచి మణికొండకి వెళ్తాయి బస్సులు, అక్కడ నైట్ హాల్ట్లో 2-3 బస్సులు ఉంటాయి. అవి నైట్ అంతా అక్కడ ఉండి పొద్దున బయలుదేరి వస్తాయి అనమాట. విలేజెస్లో కూడా ఇట్లా యూజువల్లీ జరిగేది. సో మీకేమో లే ఓవర్ అని పేరు పెట్టినట్టున్నారు వాటికి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మేము ఒక స్కెడ్యూల్, ఒక ప్యాటర్న్ ఫ్లైట్ ఉంటుంది కదా, ఆ ఫ్లైట్ అయిపోయేసరికి మేము మా టైం అయిపోతుంది. అంటే మాకు ఓన్లీ 8 hours మాత్రమే ఫ్లై చేయొచ్చు. ఒకవేళ అది ఎక్సీడ్ అవుతుంది అని అంటే అక్కడ లే ఓవర్ ఇస్తారు. కొన్నిసార్లు ప్యాటర్న్ అలా డిజైన్ చేస్తారు వాళ్ళు. సో అక్కడ ఉన్నప్పుడు మాకు అకామిడేషన్, ట్రాన్స్పోర్ట్, అకామిడేషన్, ఫుడ్ అవంతా ఎయిర్లైనే ప్రొవైడ్ చేస్తుంది. సో ఎయిర్లైన్ ఈ లేఓవర్ చేసినప్పుడు మాకు ఎక్స్ట్రా శాలరీతో పాటు లేఓవర్ అలౌన్స్ అనే ఒక ప్రివిలేజ్ కూడా ఉంది. ఏమేమి ఉంటాయి అక్కడ నుంచి? ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ ఎయిర్పోర్ట్ వరకు వచ్చేంత వరకు ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, స్టే ఉంటుంది, ఆల్మోస్ట్ 3 star 5 star ఇస్తారు కదా. 3 star 3 star 5 star లో మళ్ళీ ఫుడ్, ఈవెన్ లాండ్రీ వగేరా అన్నీ కూడా ఉంటాయి కదా. లాండ్రీ ఎయిర్పోర్ట్ నుంచి వాళ్ళు పిక్ చేసుకుంటారు, మనం వెళ్ళి చెక్ ఇన్ చేసుకోవాలి. దెన్ ఫుడ్ మనకి బుఫే వెళ్ళొచ్చు. దాని తర్వాత లాండ్రీ ఉంటుంది, అగైన్ ప్రాపర్ టైంకి మనని ఎయిర్పోర్ట్లో దింపేస్తారు. ఇవన్నీ ప్రివిలేజ్తో పాటు లేఓవర్ అలౌన్స్ కూడా ఉంటుంది. దీంతో పాటు ఇంకొకటి డ్రై రన్ లాగా కూడా ఉంటుందేమో కదా. ఐ హర్డ్ ఫ్రమ్ యూ ఓన్లీ, ఐ థింక్ ఇంతకు ముందు ఎప్పుడో ఒక చోట ఫ్లైట్ అయిన తర్వాత దెన్ అఫీషియల్ కెపాసిటీలో యూ కాంట్ ఆపరేట్ ద ఫ్లైట్, బట్ వాళ్ళ ఫ్లైట్ రిటర్న్ వచ్చి ఇక్కడ ఇంటి దగ్గరనో లేకపోతే బేస్ దీనికో దింపడానికి. దట్ ఈస్ డెడ్ హెడింగ్ ఫ్లైట్ అంటారు. అంటే మనము జస్ట్ యాజ్ ఎ ప్యాసింజర్ గా ట్రావెల్ చేస్తాం, మన డ్యూటీ ఉండదు, జస్ట్ విల్ ట్రావెల్ యాజ్ ఎ ప్యాసింజర్. దట్ ఈస్ కాల్డ్ డెడ్ హెడింగ్ ఫ్లైట్ అంటారు. అది కూడా ఉంటుంది ఒక ఆప్షన్. ఓకే, బోల్డ్ అంత ఫుడ్ పెడుతూ ఉంటారు, మీ బిఎంఐలు వీటితో కాన్షియస్గా ఉంటారు, ఎక్కువ తినలేరు. ఏంటి నామ్స్ ఏ విధంగా ఉంటాయి, బిఎంఐని ఏ విధంగా మెయింటైన్ చేస్తుంటారు, వాటి చెకింగ్స్ ఎలా ఉంటాయి, ఎందుకు బిఎంఐ అంత ఇంపార్టెంట్? ఇదేంటంటే మాకు క్వార్టర్లీ, ఇది డీజీసీఏ రూల్. బిఎంఐ అనేది ప్రాపర్గా మెయింటైన్ అవ్వడానికి అనేది డీజీసీఏ రూల్. మాకు ఎవ్రీ క్వార్టర్లీ మాకు వెయిట్ చెక్స్ అనేది ఉంటుంది. మ్యాండేటరీగా 3 monthsకి ఒకసారి వెయిట్ చెక్స్ ఉంటాయి అండ్ మ్యాండేటరీగా అది చేయాలి. ఒకవేళ మనము బిఎంఐలో లేవు, ఇఫ్ అ పర్సన్ ఇస్ ఓవర్ వెయిట్ ఆర్ అండర్ వెయిట్ అంటే వాళ్ళు మనకు ఒక సర్టెన్ టైం ఇస్తారు, దట్ ఈ టైంలో మీరు తగ్గాలో పెరగాలో అన్నది చెప్తారు. ఆ టైం తర్వాత అగైన్ మళ్ళీ వెళ్ళి వెయిట్ చెక్ ఇవ్వాలి. ఒకవేళ ఓకే అయితే ఓకే, లేకపోతే గ్రౌండ్ చేస్తారు. మళ్ళీ పాస్ అయ్యేంత వరకు లేకపోతే ఆ గ్రౌండ్ చేస్తారు. ఆ గ్రౌండ్ చేసినప్పుడు మనం అది మెయింటైన్ చేసుకోవాలి. ఆబ్వియస్లీ కైండ్ ఆఫ్ డిమోట్ చేసినట్లు అలా ఉంటుంది. సో ఆ టైంలో మళ్ళీ మనము వెయిట్ అని చూసి చాలా కాన్షియస్ ఉంటారు. కొంతమంది నేను విన్నాను, ఐ డోంట్ నో మీ దగ్గరకు వచ్చిందో లేదో కానీ, ఐ హర్డ్ అబౌట్ దట్ డెస్పరేట్ వాళ్ళు ఉండేవాళ్ళు, దే గో రిగరస్ ట్రీట్మెంట్స్ అది పాస్ అవ్వడానికి, ఇట్లాంటివన్నీ కూడా విన్నాను నేను. ఎక్స్ట్రీమ్ డైటింగ్ చేస్తారు. ఎందుకంటే ఒక్కొక్కసారి అంటే 3 months టైం ఉంది కదా, 3 months చెక్కింగ్ ఆబ్వియస్లీ వెయిట్ చెక్ ఇచ్చాక ఇంకేం లేదు అనుకుంటాం. వెయిట్ మీకు ఇప్పుడు తెలుసు ఈ జనరేషన్లో వెయిట్ గెయిన్ ఊరికే వస్తుంది, ఏం చేయకపోయినా వెయిట్ గెయిన్ అవుతాం, లాస్ అవ్వడం ఎంత కష్టమో తెలుసు కదా. సో ఆబ్వియస్లీ ఎక్స్ట్రీమ్ డైటింగ్ చేస్తారు, స్టార్వింగ్ ఎక్కువ ఉంటుంది. కానీ యాజ్ వెల్ యాజ్ ఫ్లైట్ చేసేటప్పుడు ఏం తినకపోతే కూడా కష్టమే కదా. సో ఏంటిదంటే అలా బ్యాలెన్సింగ్గా చేసుకొని వెళ్తూ ఉంటాము. మోస్ట్లీ లైట్ ఫుడ్స్, కార్బ్స్ లేకుండా లైట్ ఫుడ్, సాలెడ్స్ తినడం కానివ్వండి, ఇంకా హెల్దీ ఫుడ్, ఫ్రూట్స్ ఇలాంటివి ఎక్కువ చూస్ చేసుకుంటూ ఉంటాం. ఓకే, జ్యూసులు తాగడము, ఫేస్ ఫ్రెష్గా ఉంచుకోవడం, స్కిన్ గ్లో రావాలి, అన్నీ చూసుకోవాలి కదా. ఓకే, అది కూడా పార్ట్ ఆఫ్ దట్ అయిపోయింది. మేకప్స్ ఏ విధంగా ఉంటాయి, ఉంటుందా అది యూనిఫామ్కి తగ్గట్లుగా ఉంటుంది? అవును, అగైన్ డిపెండ్స్ ఎయిర్లైన్ టు ఎయిర్లైన్. వాళ్ళకి రికమెండెడ్ షేడ్స్ ఉంటుంది, రికమెండెడ్ మేకప్ ప్యాటర్న్ ఉంటుంది, ఐ మేకప్ కానివ్వండి, లిప్స్టిక్ కానివ్వండి, జ్యువెలరీ
మాక్సిమం కేసెస్లో లూజ్ హెయిర్ని ఎంకరేజ్ చేయరు అనుకుంటా అది కదా. లూజ్ హెయిర్ లేదు టై, బికాజ్ అది లూజ్ హెయిర్ ఈజ్ అ కైండ్ ఆఫ్ అన్హైజీనిక్ కదా, ఫుడ్స్లో పడడం అండ్ ఆల్. హైజీన్గా అంటే టై చేసుకోవడమే కదా. మళ్ళీ జ్యువెలరీస్ కూడా మనము ఆ పర్టికులర్ ఎయిర్లైన్ చెప్పే రికమెండెడ్ మాత్రమే వేసుకోవాలి. జ్యువెలరీ, మేకప్, లిప్స్టిక్ షేడ్, నెయిల్ పాలిష్ షేడ్ అన్ని ఎయిర్లైన్ టు ఎయిర్లైన్ రికమెండెడ్ షేడ్స్ వాళ్ళవి ఉంటాయి. ఓకే. సో అవి కంపల్సరీ అవి ఫాలో అవ్వాలి. గ్రూమింగ్ స్టాండర్డ్స్ అనేది ఇంకా నేను చెప్పాను కదా మీకు, మాకు ప్రీ ఫ్లైట్ బ్రీఫింగ్ జరుగుతుంది. సో ఆ ప్రీ ఫ్లైట్ బ్రీఫింగ్లో జరిగేటప్పుడు బీయింగ్ ఏ లీడ్ ఐ హ్యావ్ టు చెక్ గ్రూమింగ్ స్టాండర్డ్స్ ఫాలో అవుతున్నారా, గ్రూమింగ్ ప్రాపర్గా, ఎస్ గ్రూమింగ్ కరెక్ట్గా ఉందా, స్టాండర్డ్స్ ఫాలో అవుతున్నారా అనేది చెక్ చేయాలి. ఒకవేళ ఎక్కడన్నా మిస్టేక్ ఉంటే ఐ హ్యావ్ టు ఇన్ఫార్మ్ ద బేస్ దట్ దిస్ ఇస్ మిస్సింగ్ అన్నట్టు. యా. ఓకే, నైస్. ఎనీవే, కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ చాలా హోప్స్ తోటి ఫ్లైట్లో ట్రావెల్ చేసి డెస్టినేషన్స్కి వెళ్ళి బోల్డ్ అన్ని కోట్ల రూపాయల బిజినెస్లు చేస్తూ ఉంటారు, హాలిడేస్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు, వాళ్ళ లవ్డ్ వన్స్ని కలుస్తూ ఉంటారు. అందరినీ మొత్తానికి సేఫ్గా చేర్చే బాధ్యతలు మీరందరూ సక్సెస్ఫుల్గా చేస్తున్నందుకు వన్స్ అగైన్ ఐ అప్రిషియేట్ యూ. ఆఫ్టర్ ఆల్ దీస్ ఇయర్స్, లైక్ 5-6 సంవత్సరాల నుంచి ట్రావెల్ చేస్తున్నావు, ఇంకా ఎక్కువే అనుకుంటా ఇఫ్ ఐ ఎమ్ నాట్ రాంగ్. ఇన్ని సంవత్సరాల నుంచి ట్రావెల్ చేస్తున్నావు, ఇంతమందిని చూస్తూ ఉన్నావు. వాట్ యు హ్యావ్ లెర్న్డ్ ఇన్ ఆల్ దీస్ ఇయర్స్ ఆఫ్ ఫ్లయింగ్? ఇట్స్ వాట్ ఐ టోల్డ్ యూ రైట్. మనము ప్రతి వాళ్ళ దగ్గర నుంచి కూడా ఏదో ఒకటి నేర్చుకుంటాం కదా. నాకు పర్సనలీ ఈ జాబ్లో నేను నేర్చుకుందంటే నా పేషెన్స్ లెవెల్ చాలా మారింది. అండ్ యా, ట్రీటింగ్ పీపుల్ నైస్లీ. ఎంత ప్రొవోక్ చేసినా కానీ మనకు ఒక లెవెల్ తెలుస్తుంది కదా, ఏం చేయాలి అన్న థింగ్స్, ట్రిక్స్, టిప్స్ అవన్నీ తెలిసింది. ఎంపథెటిక్గా ఉండడము, ఇవి నేర్చుకున్నాను మెయిన్లీ. ఓకే, నైస్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఫైనలీ కొత్తగా ఎవరైనా ఈ కెరియర్ని తీసుకోవాలనుకుంటున్నప్పుడు దే హ్యావ్ అ మిత్, యాజ్ యూ సెడ్ బిఫోర్ ఆల్సో, మనం అది ప్లెయిన్గా టచ్ చేసినట్టున్నాం. దీనికి ఆల్రెడీ ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి తీసుకొని ఇట్లాంటివి వెళ్ళాలి, ఈ పద్ధతిలోనే వెళ్ళాలి అనేటి కొన్ని మిత్స్ ఉంటాయి. అలాంటివి వాటిని తొలగిస్తూ if anybody want to pursue this career, how can they approach, how they have to move forward? See, if you completed your +2, which is your intermediate, 10+2 అనేది బేసిక్ రిక్వైర్మెంట్. మన డొమెస్టిక్ డిగ్రీ కూడా అవసరం లేదు. ఇందులో మెయిన్ కావాల్సింది గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్. డొమెస్టిక్ మన ఇండియాలో అయితే ఇంగ్లీష్ ప్లస్ హిందీ. ఓకే, ఇది 2 లాంగ్వేజెస్ మెయిన్గా కావాలి. Good looking, as I said, good looking, height requirement, no visible tattoos. If you're confident enough, like వాళ్ళు ఆబ్వియస్లీ మన ఇంటర్వ్యూలో చూసేది కూడా అదే, వాళ్ళు ఏది అడిగినా అంత కాన్ఫిడెంట్గా మనం ఆన్సర్ ఇవ్వగలగాలి. రైట్ ఆర్ రాంగ్ దట్ డజంట్ మ్యాటర్, they'll see your confidence. And obviously, as I said, BMI రౌండ్ ఉంటుంది, height weight check ఉంటుంది. And they'll also check your teeth alignment and scars, hand scars, leg scars and all they'll check. So if you're meeting all these requirements, you can definitely go for this. Apply చేసుకోవడం. Yes, true. ఎందుకంటే ఇందులో చాలా మందికి ఏంటిదంటే wanderlust వాళ్ళు ఉంటారు, to explore new places and all. They can definitely go for this. Right. ఆల్ ది బెస్ట్. యా, థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా ఆల్ ది బెస్ట్. చాలా ఈజీ అంట ఎయిర్ హోస్టెస్ అవ్వడము. ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలు, డిగ్రీ కూడా అవసరం లేదు. బట్ ఎనీవే, దిస్ ఈజ్ వెరీ ఫ్యాసినేటింగ్ కెరియర్. అట్ ది సేమ్ టైం వాళ్ళకున్న ఛాలెంజెస్ కూడా ఉంటాయి. అవన్నీ కూడా నేను మీకు తెలియజేశాను అనుకుంటున్నాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ మోర్ డౌట్స్ ఆల్సో, యూ జస్ట్ పోస్ట్ ఇట్ ఇన్ కామెంట్ సెక్షన్. మీకు ఈ ఇంటర్వ్యూ ఎలా అనిపించింది, ఇలాంటి విషయాలను కూడా మీరు కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని పాడ్కాస్ట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.